ఓకే, దేవునామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. సో దేవుడు రెండో సెషన్ ప్రారంభించుకోవడానికి ఎంతగానో కృప చూపించాడు మనందరి పట్ల. సో అందరిని బట్టి దేవునికి మహిమ కలగాలి. సో మనం మార్నింగ్ ఆత్మఫలం గురించినటువంటి కాస్త ఉపద్ఘాతం చూడడం జరిగింది. అలాగే 4 టెంపర్మెంట్స్ గురించి కూడా మనం చూసాం మొదటి సెషన్లో. అయితే మీరు 4 టెంపర్మెంట్స్లో నాలుగింటిలో మీరు ఒక దానిలో లేరు అని అంటే అర్థం ఏంటి అని అంటే, అయితే 4 టెంపర్మెంట్సే కాకుండా బ్లెండెడ్ పర్సనాలిటీస్ ఉంటాయి, బ్లెండెడ్ టెంపర్మెంట్స్ ఉంటాయి. బ్లెండెడ్ అంటే మిశ్రమం అనమాట. అంటే సగం శాంగున్ సగం కోలరిక్ ఉండొచ్చు, సగం శాంగున్ సగం మెలంకోలీ ఉండొచ్చు, సగం శాంగున్ సగం ప్లెగ్మాటిక్ ఉండొచ్చు. ఇట్లా బ్లెండెడ్ పర్సనాలిటీస్ని మనం క్యాలిక్యులేషన్ చేస్తే అవి ఒక 12 వస్తాయి. మళ్ళీ 12 బ్లెండెడ్ పర్సనాలిటీస్ ఉంటాయి. వాటి గురించి డీటెయిల్గా నేను మళ్ళీ తర్వాత మాట్లాడతాను, జస్ట్ మీకు అర్థం కావడానికి మాత్రమే. కాబట్టి మీరు ఇలా చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఒకదానిలో రెండు ఒకదానిలో రెండు ఉన్నాయంటే మీరు అది బ్లెండెడ్ పర్సనాలిటీ అనమాట. ఒకవేళ శాంగ్యూన్లో ఉండి కోల్డ్రిక్లో రెండు ఉన్నాయంటే అప్పుడు శాంకోల్ అంటారు. ఓకే, శాంకోల్ అంటారు. శాంగ్లో రెండు ఉండి మెలన్కోలిక్లో రెండు ఉంటే శాంగ్మెల్ అంటారు. అట్లా ఒకవేళ శాంగ్లో రెండు ఉండి ప్లెగ్మాటిక్లో రెండు ఉంటే శాంగ్ ప్లెగ్ అంటారు. అట్లా ఇందులో ఒక 3%. మళ్ళీ అట్లా కోల్ శామ్, కోల్ మెల్ అట్లా అట్లా మళ్ళీ మనకు బ్లెండెడ్గా మనకు ఒక 12 పర్సనాలిటీస్ వస్తాయి అనమాట. అది సగం ఇది సగం అనమాట. సో అప్పుడు శాంగ్ అనేది ముందుకు వస్తుందంటే అర్థం ఏంటంటే శాంగ్ ఎక్కువ ఉంది, కోల్ తక్కువ ఉండొచ్చు. లేకపోతే శాంగ్ ఎక్కువ ఉండదు ముందు వచ్చిందంటే అది మీ మేజర్ పర్సనాలిటీ. బ్లెండెడ్గా మనం దాన్ని ముందు వరుసలో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. సో అలాగా బ్లెండెడ్ పర్సనాలిటీస్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు మనం డీటెయిల్గా మన బలహీనతల గురించి ఎక్కువ ఆలోచన చేద్దాం. ఎందుకంటే మన బలహీనతలు మనం జయించాలి కాబట్టి మన బలహీనతల గురించి ఆలోచన చేద్దాం. సెకండ్ చాప్టర్లో మనం ఇప్పుడు ఏం చూడబోతున్నాం అంటే 4 పర్సనాలిటీ టైప్స్ అండ్ 4 మేజర్ వీక్నెసెస్ చూడబోతున్నాం. సో 4 వ్యక్తిత్వాల్లో ఉండేటువంటి 4 ప్రధానమైనటువంటి బలహీనతలను మనం ఇప్పుడు ధ్యానించబోతున్నాం. 4 ప్రధానమైనటువంటి బలహీనతలు. ఓకేనా? ఓకే, మొట్టమొదటిగా మనం శాంగ్యూన్ చూద్దాం. శాంగ్యూన్లో 4 ప్రధానమైన బలహీనతలు ఏంటో చూద్దాం. మీకు ఇంట్రడక్షన్లో 2, 3 అలా చెప్పాను. ఇప్పుడు పర్ఫెక్ట్గా మనం చూద్దాం. ఏంటి అని అంటే ప్రతి పర్సనాలిటీలో ఏంటి అని అంటే మనకు 4 బలహీనతలు ఉంటాయి. 4 మేజర్ వీక్నెసెస్ ఉంటాయి, 4 స్ట్రెంగ్స్ ఉంటాయి. ఓకే, ప్రతి పర్సనాలిటీకి, ప్రతి టెంపర్మెంట్కి 4 బలాలు ఉంటాయి, 4 బలహీనతలు ఉంటాయి. ఒకటి ఎక్కువ ఉండదు, ఒకటి తక్కువ ఉండదు. 4 బలాలు ఉంటాయి, 4 బలహీనతలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, మనం ఎంతో నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, యేసుప్రభు విత్తువాని ఉపమానంలో మనకు చెప్పినప్పుడు మీరు ఒక్కోసారి గమనించండి. ఒకటి త్రో పక్కన ఉండే నేల, అవునా? త్రో పక్కన ఉండే నేల ఎవరు వస్తారు చెప్పండి? 4 పర్సనాలిటీలు ఒకరు మీరు మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే. సో త్రో పక్కన ఉండే వాళ్ళు ఎవరు వస్తారంటే ప్లెగ్మాటిక్ వస్తారు, 4th వన్ వస్తారు. ఎందుకనంటే వాళ్ళు ఎంత వింటారు కానీ దాన్ని అవగతం చేసుకొని పాటించడం ఉండదు. ఎందుకంటే వాళ్ళు వింటారు, దుష్టుడు వచ్చి తీసుకొని వెళ్ళిపోతాడు. ఎక్కువ ఉండదు అనమాట. సో అందుకే చేంజింగ్ అనేది ఒకవేళ మనం దేవునికి అప్పగించుకోకపోతే మార్పు అనేది చూడడం చాలా కష్టమైనటువంటి పని. అందుకే మనము దేవునికి అప్పగించుకోవాలి. ఇక్కడ ప్రాబ్లం ఎందుకు అవుతుంది అని అందుకే వాళ్ళు అంటే వెంటనే వెళ్ళిపోతుంది, వింటారు కానీ వెంటనే మర్చిపోతారు అనమాట. వాళ్ళు పెద్దగా అది ప్రభావితంగా ఉండదు. ఎందుకంటే వాళ్ళు దాన్ని అనుభవించుకోవడంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ లేజినెస్, బలహీనత, అలసటత్వం ఇవన్నీ ఉంటాయి కదా, అప్లై చేసుకోవడంలో వెనుకబడిపోతారు. దాన్ని అనుభవించుకోవడంలో వెరీ స్లో అనమాట. అందుకే వాళ్ళు మనం ఫ్రూట్ఫుల్గా చూడలేము ఎక్కువ సార్లు. రెండో వాళ్ళు ఎవరు? రాతి నిలబడిన విత్తనం కదా. రాతి వెళ్ళిన విత్తనం ఏంటిదంట, ఆ, వినగానే ఎక్కువ ఉత్సాహం పొందేసి ఉద్రేకం చెందుతారు కానీ లోపల వేరు లేనందున ఏమవుతుంది పరిపక్వంగా, అంటే ఏమంటారు, వేరు లేకపోతే ఏమవుతుంది, ఎండిపోతుంది. అంటే చిన్న శ్రమను ఏదైనా ఇబ్బంది కలగానే దాన్ని మళ్ళీ అదైపోతారు. ఎవరు? శాంగ్యూన్. సో శాంగ్యూన్ ఫస్ట్ వినగానే అబ్బా భలే ఉంది అని అంటారు, ఉత్సాహం ఎక్కువ కదా. కానీ లోపల ఏముండదు, వేరు తన్నదు, అవునా? మళ్ళీ ఇక్కడ విని ఉత్సాహం ఉంటారు, మళ్ళీ రేపు ఇంకోటి ఎదురైతే అటు వెళ్ళిపోతారు, అంతే. అన్నింటిలో ఉత్సాహం ఉంటుంది. బట్ అంటే నేను ఎగ్జాక్ట్లీ ఏం చెప్తున్నా అంటే మారన్ పర్సనాలిటీ గురించి చెప్తున్నాను. క్రీస్తులోకి వచ్చిన తర్వాత అలా ఉండదు, కానీ క్రీస్తులో మనం దాన్ని మారకపోతే అలాగే కనిపిస్తుంది మనకి. మూడోది ఎవరు? రాతి నిలబడిన విత్తనం. సరే క్షమించాలి, ముళ్ళ పొదలు పడిన విత్తనం. ముళ్ళ పొదలు పడిన విత్తనానికి ఉదాహరణ ఎవరు? కోల్రిక్స్. కోల్రిక్ ఏం చేస్తాడు అని అంటే ఇటు
దేవుని వాక్యంలో ఎదగాలనుకుంటాడు, అలాగే లోకంలో కూడా ఎదగాలనుకుంటాడు. అవునా? ముళ్ళపొదల విత్తనం అలాగే కదా. ఇటు ఐక్య విచారాలు ఉంటాయి, అలాగే వాక్యం అంటే కోల్డ్రింక్స్ ఎందుకంటే పరిపక్వంగా ఫలించలేదు. ఎందుకంటే ఇటు సమాజంలో టార్గెట్ ఓరియంటెడ్ ఉంటూ అన్ని సాధించాలి, అది కావాలి, ఇది కావాలా. సో ఏమవుతారు అని అంటే పరిపక్వంగా ఫలించరు. సో నాలుగోది ఏంటి? మంచి నేల. మెలంకోలికి మంచి నేల అని నేను చెప్పడానికి ప్రయత్నం చేయట్లేదు. బట్ ఏంటి అని అంటే ఒకవేళ వింటే సీరియస్గా తీసుకుంటారు అంతే. బలహీనతలు లేవని కాదు, చాలా బలహీనతలు ఉంటాయి. బట్ 100% మెలంకోలికులంతా మంచి నేల అని చెప్పడానికి మాత్రం నేను ప్రయత్నం చేయట్లేదు. ఎందుకంటే నాలుగోది ఎవరైనా కావచ్చు, ఎవరైనా ఒకవేళ ఉంటే ఉండొచ్చు. బట్ బలహీనతలు మాత్రం ఇలా చూస్తే మనకు అలాగా అర్థమవుతుంది. డోంట్ అంటే ఖచ్చితంగా మెలంకోలికలు మంచి నేల కలిగిన హృదయాలని ఒక కన్క్లూజన్ రాకపోవడము మంచిదేమో అనిపిస్తుంది. ఒకవేళ మారితే దేవుడి కృపలో ఎవరు ఎలా ఉంటారో మనకు తెలియదు. బట్ ఈ కండిషన్లో చూస్తే మనకు అలా 4 పర్సనాలిటీస్ అలా ఎక్స్పోజ్ అయినట్టుగా మనకు అర్థమైనట్టుగా కనిపిస్తుంది. బట్ ఫోర్త్‌ది నేను అంత ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే ఓకే. మెలంకోలీ వింటాడు శ్రద్ధగా, మంచిగా పాటించడంలో ముందుంటాడు. అలా అని చెప్పేసి మిగతా వాళ్ళు పాటించడానికి కాదు గానీ, ఎవరి బలహీనతల వరకైతే ఉంటాయి. సో, కాబట్టి దీన్ని మనం ఇక్కడ ఇంతటితో ఆపేద్దాం. ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే కూడా బాగుండదు. ప్రాబ్లమ్ అవుతది. ఓకే. సో, అలా ఏమైతదంటే అప్పుడు మెలంకోలికలంతా మంచోళ్ళు అని మీరు ఒక దురభిప్రాయానికి వచ్చిరనుకో ప్రాబ్లమ్ అయితది. ఎందుకంటే ప్రతి పర్సనాలిటీలో బలాలున్నాయి, బలహీనతలున్నాయి గాబట్టి. జస్ట్ దానికి మనం కంపేర్ చేసుకోవచ్చో, చేసుకోకూడదని మాత్రమే సెట్ చేసుకుందాం. ఓకే. 4 బలహీనతలు చూద్దాం. నెంబర్ 1 సాంగ్యూన్. సాంగ్యూన్‌కుండే 4 మేజర్ వీక్‌నెసెస్ అని రాసుకో. సాంగ్యూన్ 4 మేజర్ వీక్‌నెసెస్. నెంబర్ 1 ఏంటంటే ఇంపల్సివ్ అనమాట. ఇంపల్సివ్ అంటే అర్థమైందంటే ఆలోచించకుండా స్పందిస్తారన్నమాట. ఎక్కువ రియాక్ట్ అవుతారు. ఏం ఆలోచించరు. ఓకే. మీకు ఈ 4 పర్సనాలిటీ గుర్తుపెట్టుకోవడానికి కొంతమంది అంటే తర్వాత చాలామంది వచ్చినప్పుడు ప్రతి పర్సనాలిటీకి ఒక్కొక్క పేరిచ్చారు మళ్ళీ. హ్మ్. మీకు ఇంకొంచెం ఈజీగా ఐడెంటిఫై చేయడానికి నేను ఇంకొక మంచి టైటిల్స్ ఇస్తాను. శాంగున్. శాంగున్స్ అంటే టాకర్స్. ఎక్కువ మాట్లాడతారు. ఓకే. కోలరిక్. డూయర్స్. వాళ్ళ మాటలు తక్కువ, చేతలు ఎక్కువ. మెలంకోలీ. థింకర్స్. ఓకే. ప్లెగ్మాటిక్. వాచర్స్. అర్థమవుతుందా? శాంగున్ ఏమో టాకర్స్, కొలరిక్ ఏమో డూయర్స్, మెలంకోలికస్ ఏమో థింకర్స్, ప్లెగ్మాటిక్స్ ఏమో వాచర్స్. అంటే నలుగురు ఉన్న చోట ఒక ఒక విషయం డిస్కషన్ జరుగుతున్నప్పుడు శాంగున్ ఎక్కువ మాట్లాడతాడు, కోల్రిక్ ఏమో చేస్తాడు, మెలంకోలిక్ ఏమో ఆలోచన చేస్తాడు, ఇది రైటా రాంగా, చేయవచ్చా చేయకూడదా. ప్లెగ్మాటిక్ ఏం చేస్తాడంటే చూస్తాడండి, ఈ ముగ్గురు ఏం చేస్తున్నారని చూస్తాడు అంతే. అంటే ఇప్పుడు ఒక హెల్ప్ ఇంతకుముందు ఎగ్జాంపుల్ చెప్పాను. ఆర్థికంగా ఒక వ్యక్తి ఉన్నాడు. మన సంఘంలో ఒక వ్యక్తి కష్టం వచ్చింది. ఒక 50,000 అవసరమైనాయి. నేను చెప్పాను, సంఘంలో అనౌన్స్ చేశాం. మన సహోదరునికి ఒక 50,000 మనం హెల్ప్ చేయాలా, తలా ఇంత చేద్దామని చెప్పేసానంటే శాంగన్ ముందు చేతి ఎత్తుతాడు, నేను చేస్తా అంటాడు. కోల్రిక్ ఏమో చేసేస్తాడు. ఒకవేళ మెలంకోలిక్ ఏం చేస్తాడంటే ఆలోచించి చేస్తాడు. ప్లెగ్మాటిక్ ఏం చేస్తాడో చూస్తాడు చేయడం. ఒకవేళ బలవంతంగా ఫోర్స్ చేస్తే మాత్రం చేస్తాడు. ఎలా ఉంటుందంటే లీస్ట్‌గా ఉంటదనమాట. అంటే ఎక్కువ చేయలేరు. ఉన్నా కూడా చేయలేరు. ఇక్కడ ఏంటి స్వభావం, ఇక్కడ డబ్బులున్నాయా? లేవా అనేది కాదు. అయితే చేస్తే ఎలా చేస్తారో కూడా చూద్దాం. శాంగన్ ఏం చేస్తాడంటే ఒకవేళ చేస్తే, శాంగన్ ఏం చేస్తాడంటే పక్కలోది అడిగానే ఇస్తాడు. అప్పు చేసైనా చేస్తారు అవసరమైతే ఉద్రేకంతో. ఎమోషనల్ కదా, ఎక్సైట్‌మెంట్ కాబట్టి అప్పు చేసైనా వేరే ఆడ ఫీజు కట్టే డబ్బులున్నా ఒకవేళ డబ్బులున్నాయనుకో, పిల్లలు ఫీజు కట్టేదని ఇవన్నీ ఆలోచించడు. ఎక్సైట్‌మెంట్‌తో ఇచ్చేస్తాడు. ఓకే. కోల్డ్‌డ్రింకు ఇవన్నీ డైరెక్ట్ చేసేస్తాడు. మనం ఈ ఈ మాట అయిపోయేలోపే మనము బయటికెళ్ళేసరికి ఎట్లుంటదంటే వీళ్ళ అకౌంట్‌లోకెళ్ళి ఆల్రెడీ 5,000 10,000 వాళ్ళు కొట్టేస్తారు ఆల్రెడీ డైరెక్ట్. కోల్డ్‌డ్రింకు అలా ఉంటాడనమాట. అడ్వాన్స్‌డ్‌గా. మెలంకోలిక్ ఏం చేస్తాడు అంటే, మెలంకోలిక్ ఇస్తే ఎలా ఇస్తాడంటే సాక్రిఫైస్ చేసుకొని ఇస్తాడు. త్యాగం అంటే అవసరం ఉన్నా కూడా ఒకవేళ నీడ్ ఉంటది గ్రహించింది, ఆయనకు ఓకే అనిపించింది మాత్రం, రైట్ అనిపిస్తే మాత్రం త్యాగం చేసుకొనైనా ఇచ్చేస్తాడు. ఫ్లెగ్మాటిక్ గివింగ్‌లో పూర్ వాస్తవం చెప్పాలంటే. హ్మ్. శాంగున్ ఏమో వెనక ముందు ఆలోచించకుండా ఇస్తాడు. అదే కుటుంబానికో లేకపోతే ఎక్కడో ప్రాబ్లమ్ పడుతది. కోల్డ్రింక్ ఏమో వెంటనే తనకున్న దానికెళ్ళి ఇచ్చేస్తాడు. మెలంకోలిక్ ఏమో అవసరతను బట్టి అది అవసరత ఇంపార్టెంట్ అనిపితే త్యాగం చేసుకొనైనా ఇస్తాడు. కానీ ఫ్లెగ్మాటిక్‌లో గివింగ్‌లో వెరీ పూర్.
ఫ్లెగ్మాటిక్ దగ్గర నుంచి వెళ్ళి తప్పుగా అనుకోదంటే నేను చూసిన ఇప్పటివరకు నేను చాలామంది ఫ్లెగ్మాటిక్ చూసిన ఏ పరిచర్య కావచ్చు, ఎవరికైనా బీద వాళ్ళు మనం సహాయం చేద్దామన్నా కానీ ఫ్లెగ్మాటిక్ అసలు ముందుకి రాడు. డబ్బులున్నా రాడు. వాళ్ళు ఒకవేళ తీస్తే హైలీ ఇంపాసిబుల్గా ఒక 500 అంటే అందరూ 2-3 వేలు ఇచ్చే చోట వాళ్ళు 500 కంటే ఎక్కువ నేను ఇవ్వడం చూడలేదు. ఇస్తారు బట్ వెరీ రేర్ అనమాట. రేర్గా స్పందిస్తారు అని వాళ్ళు ఫస్ట్ స్పందించారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూస్తూ ఉంటారు ఏం చేస్తారని వింటారు, చూస్తారు అంతే. సో ఇది అనమాట. మారాలి అంటే అందరం మారాలి. అందరి పర్సనల్ బలహీనతలు ఉన్నాయి. శాంగుని ఇవ్వడం, అప్పు చేసి ఇవ్వడం, వేరే అవసరాలు ఇవ్వడం తప్పే, అవునా? ఫ్లెగ్మాటిక్ ఇవ్వకపోవడము తప్పే. సో ఎవరైనా కూడా ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు బ్యాలెన్స్డ్ ఉన్నంత వరకు ఏ ప్రాబ్లము లేదు. అదే అనమాట. అయితే శాంగున్ వాళ్ళ ఉపయోగం ఏంటంటే ఉద్రేకం చెంది ఎక్సైట్మెంట్గా ముందుకు వస్తారు కాబట్టి ఆయన ఉత్సాహాన్ని చూసి మిగతా నలుగురు ముందుకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అలాంటి బెనిఫిట్ ఉంటుంది శాంగున్ వల్ల. ఓకే. సో లాస్ట్ ప్లెగ్మాటిక్ అయితే సపోర్టర్గా నిలబడతారు. ఎక్కువ ప్లెగ్మాటిక్స్ ఉంటే వాళ్ళు మంచి పనులకు సపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ సపోర్ట్ ఉంటుంది, సంతోషం. ఓకే అన్న కానివ్వండి అని అంటారు. అంటే వాళ్ళు డిస్కరేజ్ చేయరు, ఎంకరేజ్ చేయరు, 2 రకాలు ఉంటుంది అనమాట. ఫ్లెగ్మాటిక్ ఏంటంటే ఎంకరేజ్ చేయరు, అలాంటి డిస్కరేజ్ కూడా చేయరు అనమాట. వద్దనరు, చేయమని చెప్పరు, స్తబ్దుగా ఉండిపోతారు అనమాట అలాగా. అది ఓకే. ఇప్పుడు మనం సాయంత్రం దగ్గరికి వచ్చేస్తున్నాం. 4 మేజర్ వీక్నెసెస్. నెంబర్ 1 ఇంపల్సివ్, ఆలోచించకుండా స్పందించడం. మనం ఆల్రెడీ పేతురు గురించి చూసాం ఎగ్జాంపుల్స్, అవునా? ప్రతిదీ కూడా ఇన్వాల్వ్ అవుతారు, ఆలోచించాడు, అవునా? వెనక ముందు ఆలోచించాడు. తొందరపాటు ఎక్కువ అనమాట. తొందరపాటు. రూపాంతర కొండ మీద కూడా పేతురు తొందరపడ్డాడు. వరశాలలు కడదామంటాడు, తొందరపాటు అనమాట. ఈయనేం ఆలోచిస్తుండే ఈయనకే తెలియదు. కానీ దేవుడు అడ్డుపడ్డాడు వెంటనే. ఏమన్నాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట వినాలి. ఇవన్నీ కాదు, ఇవి కాదు కావాల్సింది. ఏవి కావాలా? యేసుక్రీస్తు మాట వినడం కావాలి. నీ ఉద్రేకంతో ఇక్కడ అవసరమో లేదు. మన ఎక్సైట్మెంట్ ఏమీ చేయదు. చూడండి, చాలా సందర్భాలు అది కనిపిస్తుంది మనకు, అవునా? దేవుడు పేతురు తొందరపడిన ప్రతిసారి దేవుడు యేసు ప్రభు మనం అజ్జేయడం చూస్తాం కదా. అన్నాడు ఒక దగ్గర, దుర్గు పేతురు అన్నాడు. మలుపు చెవి నరికిన దగ్గర ఏమన్నాడు? కత్తి పట్టుకున్నాడు, కత్తి చేతనే నశిస్తాడు. అది రాంగ్ అన్నాడు, అవునా? రాంగ్ అన్నాడా, రైట్ అన్నాడా? రాంగ్ అని చెప్పాడు, అవునా? ప్రతి దగ్గర తొందర ఎక్కువ, దుడుకుతనం ఎక్కువ అన్నమాట. ఇంకా ఇంకా చాలా సందర్భాలు చెప్పండి, మీరు కొన్ని చెప్పండి. బైబిల్లో చాలా ఉన్నాయి పేతురుకు సంబంధించిన సందర్భాలు. యేసుప్రభు నేను సిలువలో మరణిస్తానని చెప్తే అది నీకు దూరం అవును కాక అని చెప్పేసి అంటాడు. ప్రభు ఏమన్నాడు? సాతానా నా వెనక్కి అంటే నువ్వు మనుషుల సంగతుల తొందర అంటే యేసుప్రభు ఉద్దేశం అర్థం చేసుకుంటలేడు, అవునా? తను ఎందుకోసం చెప్తున్నాడు అర్థం చేసుకోకుండా నీకు అసలు దూరం అవును కాక అంటే సిలువ మరణానికి ఆయన అడ్డుపడుతున్నాడు, అవునా? నువ్వు మనుషుల సంగతులనే విచారిస్తున్నావు కానీ దేవుని సంగతులను విచారించట్లేదు. అందుకే సాతాన నా వెనక్కి చూడండి, తొందర, ఉద్రేకం, ఇంపల్సివ్ అనమాట. ఆలోచించకుండా స్పందిస్తారు, అన్నిటికీ రియాక్ట్ అవుతారు అనమాట. మంచా చెడ, ఎక్కడున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, ఏమీ ఆలోచించరు, తొందరగా స్పందిస్తారు అనమాట. రెండోది శాంగన్ బలహీనత, అన్డిసిప్లైన్డ్, క్రమం లేకపోవడం, క్రమశిక్షణ లేకపోవడం. శాంగన్కి అసలు క్రమశిక్షణ ఉండనే ఉండదండి. అన్డిసిప్లైన్డ్ ఉంటుంది, ఒక ఒక పద్ధతి ఉండదు. అంటే ఎక్కడ పోతే అక్కడే ఉంటారు అనమాట. అర్థమవుతుందా? సపోజ్ ఇప్పుడు ఒక పని ఉండేది, ఆ పని మీద వేరే పని మీద అక్కడే అయిపోతారు. 2 గంటలు 3 గంటలు అది గడుస్తూ ఉంటుంది అంతే. వాళ్ళకి ఉత్సాహం ఉంటే చాలు. ఆడ కొత్తగా ఉంది, కొత్తదనం ఉంది, ఎక్సైట్మెంట్ ఉందంటే అక్కడ అయిపోతారు. మిగతా ఆడ పిల్లలు ఉన్నారు, ఇంటికి వెళ్ళాలి, ఇవన్నీ సరిగా ఆలోచించారు. అంటే ఒకవేళ ఆలోచించినా వేరే వాళ్ళకి పని అప్పగిస్తారు కానీ వాళ్ళు మాత్రం అది వాళ్ళ క్రమశిక్షణలో తీసుకోరు. సో అట్లా అంత క్రమం లేకపోవడం అన్నమాట, అన్డిసిప్లిన్ ఉంటారు. ఈజీలీ డిస్ట్రాక్టెడ్, తేలికగా దృష్టి మళ్ళిపోతారు. ఈజీలీ డిస్ట్రాక్టెడ్, తేలికగా దృష్టి మళ్ళిపోతుంది. అంటే మధ్యలో ఏది ఎదురైతే దాన్ని పట్టుకొని వెళ్ళిపోతారు అనమాట. ఇప్పుడు ఒకవేళ ఒక మెలంకోలి ఉన్నారు మీలో, మెలంకోలి డల్గా ఉంటాడు కదా, ఎప్పుడు మూడిగా ఉంటాడు, ఉత్సాహం తక్కువ ఉంటుంది, అంటే తొందరగా మూడు ఆఫ్ ఆఫ్ అంటే ఆన్ ఆఫ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మెలంకోలికి సాయంత్రం దొరికింది అనుకో, ఒక రోజు ఎగ్జాంపుల్. మెలంకోలి సాయంత్రంతో ఒక రోజు బయటికి వెళ్ళిండు, సాయంత్రం వచ్చి మెలంకోలిని బయటకు తీసుకెళ్ళాడు. ఆ రోజంతా సాయంత్రంతో చాలా ఉత్సాహంగా గడుపుతాడు, అవునా? సాయంత్రం అంతా మంచి ఉత్సాహం ఇస్తాడు, ఉత్సాహంతో గడుపుతాడు. మెలంకోలి ఇంటికి వచ్చి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అని ఇన్ని రోజులు నా డల్లు మూడంతా పోయిందని నాకు భలే అనిపించింది, అబ్బా ఈ సాయంత్రంతో ఉంటే నాకు బాగుంటుంది అని అనిపిస్తుంది మెలంకోలికి.
అయితే రెండో రోజు ఆ శాంగన్ రాడు మెలన్కోలిని తీసుకెళ్ళడానికి. ఎందుకు రాడంటే రెండో రోజు ఆయనకి ఎవరో ఎదురవుతారు, అలా పడుకుని వెళ్తాడు మళ్ళీ. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ మెలన్కోలి మళ్ళీ ఎంత ఉత్సాహం ఉందో మళ్ళీ అంతే నిరుత్సాహం, నిరాశ ఏర్పడుతుంది అనమాట. సో శాంగన్కి ఏంటి అని అంటే ఇది ఉండదు, అరే ఈయన ఏమైపోతాడో అని అట్లా ఉండదు. అంటే ఆయన కొత్తగా ఎవరెవరైతే ఎక్కువ మంది ఫ్రెండ్స్ అనమాట, అందుకే శాంగన్స్ పరిచయాలు ఎక్కువ ఉంటాయి. మీరు శాంగన్ ఒకవేళ ఫోన్ కాంటాక్ట్ తీసుకుంటే మన దానిలో 500 1000 కాంటాక్ట్స్ ఉంటే వాళ్ళ దగ్గర కనీసం 2-3 వేల కాంటాక్ట్స్ అన్న ఉంటాయి. 2 టైమ్స్ 3 టైమ్స్ ఎక్కువ ఉంటాయి. అంతమంది కనిపించిన అందరిని పరిచయం చేసుకుంటారు, అందరు ఫోన్ నెంబర్లు తీసుకుంటారు. ఉమ్, ఎక్కువ అనమాట అలాగా. అంటే వాళ్ళకి ఎందుకు అందుకే డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి. ఎందుకు డిస్ట్రాక్షన్స్ ఉంటాయి అంటే ఇంతమంది పరిచయం ఉన్నప్పుడు ఎవడో ఒకటి ఫోన్ చేస్తారు, అవునా? ఎవరో ఒకరు ఫోన్ చేసి అట్రా ఇట్రా అని అంటే వెళ్ళిపోతారు వాళ్ళు. అర్థమవుతుందా? ఎందుకు డిస్ట్రాక్షన్ అంటే వీళ్ళు ఫ్రెండ్స్ ఎక్కువ అవుతుంది, అందరితో స్నేహభావంతో ఉంటారు, ఫ్రెండ్స్ ఎక్కువ అవుతారు. ఇంకా అందరికి ఏమైనా ప్రాబ్లం అయితే ఈయనకి వీళ్ళకి ఫోన్ చేస్తారు, అన్న నాకు ఆ, రోడ్డు మీద యాక్సిడెంట్ అయిందంటే వీళ్ళకే చెప్తారు. ఎవరైనా హాస్పిటల్ తీసుకెళ్ళాలన్నా వీళ్ళకే చెప్తారు. వీళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళకి ఎందుకంటే బయటికి వెళ్ళడం ఇష్టం కాబట్టి వెళ్ళిపోతారు అలా. అక్కడ మరి కుటుంబం ఏమవుతుంది, జాబ్ ఏమవుతుంది, ఇంట్లో పిల్లలు ఏమైపోతున్నారు, ఏమీ ఉండదు అనమాట. ఇలాంటి వాళ్ళ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ఈ ప్రాబ్లమ్స్ నేను చూస్తున్న కేసెస్ గురించి చెప్తున్నాను. అంటే ఇండియా వరల్డ్ మొత్తం అలాగే ఉంటారని కాదు, కానీ అలా ఉంటుంది, ఆ స్వభావం అలాగా ఉంటుంది. కానీ ఇప్పుడు నిన్ను డీల్ చేస్తున్నటువంటి 4-5 కేసెస్ మాత్రం అలాగే ఉన్నాయి. 100%. శాంగన్స్ వాళ్ళు ఏమవుతుందంటే ఫ్యామిలీ మాత్రం డిస్ట్రాక్ట్ అవుతుంది. ఎందుకంటే శాంగన్స్ ఫ్యామిలీ ఓరియంటెడ్ ఎక్కువ ఉండరు, సోషల్ ఓరియంటెడ్ అనమాట. సోషల్ బీయింగ్స్ అంటారు వీళ్ళని. శాంగన్స్ అందరూ కూడా సోషల్ బీయింగ్స్ అనమాట. అంటే ప్రజలతో మింగిల్ అవ్వడం, అంటే సమాజంతో ఎక్కువ కలిసిపోతారు. కుటుంబానికి బాధ్యత, రెస్పాన్సిబిలిటీ తక్కువ ఉంటుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది అంటే ఫస్ట్ ప్రయారిటీ ఏది? కుటుంబం కదా, ఫస్ట్ ఫ్యామిలీ, ఆ తర్వాతనే ఏదైనా. సో ఈ క్రమశిక్షణ వీళ్ళకు ఉండదు అనమాట. అందుకే క్రమం ఉండదని చెప్పండి. అంటే డిసిప్లిన్ అంటే ఆ, ఏది ఏది ముందు ఏది వెనక అనేది కూడా పట్టించుకోరు. పర్సనల్ లైఫ్లో కొంత డిసిప్లిన్ తక్కువనే ఉంటుంది. అలాగే క్రమం అనేది ఉండదు, అన్డిసిప్లిన్ అనమాట. ఏది ప్రయారిటీస్ కూడా ప్రయారిటీ వైజ్గా కూడా డిసిప్లిన్ సరిగా ఉండదు. ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? క్రైస్తవంలో మనం అందరము ఫస్ట్ ప్రయారిటీ భర్త భార్యకి ఇవ్వాలి, భార్య భర్తకి ఇవ్వాలి, ఆ తర్వాత పిల్లలు, ఆ తర్వాత కుటుంబం, ఆ తర్వాత సంఘం, ఆ తర్వాత సమాజం, అవునా? అఫ్ కోర్స్ వాటి తర్వాత ఉద్యోగం బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ప్రజలు ఎవరు పిలిచినా వెళ్ళిపోతారు. నేను శాంగులను చూస్తాను ఒకసారి, వీళ్ళకు జాబ్ ఉన్నా కూడా 4-5 రోజులు మానేసి వాళ్ళు హాస్పిటల్ వాళ్ళతో ఉంటారు, వీళ్ళతో ఉంటారు. సో సేవ చూస్తే మాత్రం భలే అనిపిస్తుంది మళ్ళీ, అబ్బా ఏం సేవ చేస్తున్నారు, మంచిగా అనిపిస్తుంది అది చూస్తే. నేను కూడా షాక్ అయ్యాను స్టార్టింగ్లో చూసి, అబ్బాయి ఏం సేవ. ఒకవేళ ప్రాబ్లం అయితే ఎక్కడికో వేరే రాష్ట్రానికి వెళ్ళిపోయి 15 రోజులు 2 రోజులు ఉన్నాడు వాళ్ళ కోసం, పాపను పట్టుకుంటూ వాళ్ళ పిల్లలు పట్టుకుంటూ ఉన్నాడు. అబ్బాయి ఏం సర్వీస్ అనిపించింది. సర్వీస్ చేస్తారు, కానీ తర్వాత డీప్గా నేను వాళ్ళతో క్లోజ్ అవుతున్నప్పుడు ఆడ సర్వీస్ ఉంది, కానీ ఇంట్లో సొంత ఫ్యామిలీ సఫర్ అవుతుంది. అప్పుడు షాక్ అనిపించింది. నేను ఫిదా అయిపోయాను ఆ సర్వీస్ చూసి. ఏం సర్వీస్ అబ్బా, నాకు నచ్చింది అనిపించింది. కానీ ఇంట్లో చూస్తే ఇక్కడ ఇంబ్యాలెన్స్. అలా అనమాట. ఈరోజు కూడా ఒక అబ్బాయిని ఇక్కడ రమ్మన్నాను, ఎవరికి ప్రాబ్లం ఉందన్నట్టు వెళ్ళిపోతున్నాను. ఆయన కూడా శాంగ్గానే ఎవరికి హాస్పిటల్ తీసుకెళ్ళాలి, నేనే తోడుగా ఉండాలంటున్నాడు. మరి పని ఏమవుతుంది, ఉద్యోగం, ఇవన్నీ ఉన్నాయి అనమాట. వీళ్ళకి ఏంటి అని అంటే అలా అనమాట, ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతారు. ఎక్కువ మందితో స్నేహం ఉండటం, ఎక్కువ మంది పరిచయాలు పెట్టుకోవడం ఏమవుతుంది అంటే మన గురిని, వీళ్ళకి గురి ఉండదు. ప్రాబ్లం ఏంటి తెలుసా? వీళ్ళకి ఏముండదు, ఒక లక్ష్యం అనేది ఉండదు. కుటుంబము, దేవుడు ఇట్లా లక్ష్యం పెట్టుకోరు అనమాట. అది ప్రాబ్లం. పెట్టుకుంటే వీళ్ళ వల్ల చాలా హెల్ప్ అవుతుంది ఎవరైనా కానీ. ఇటు వస్తే ఈ బలహీనతలు చేస్తేనే వీళ్ళ వల్ల దేవునికి మేలు, సంఘానికి మేలు, కుటుంబానికి మేలు. ఈ బలహీనతలు ఎవరికున్నా, ఏ పర్సనాలిటీలో ఈ బలహీనతలు ఉన్నా వాటితోనే కొనసాగితే నష్టమే. అర్థమవుతుందా? నాలుగోది ఎమోషనల్ డ్రివెన్ అనమాట. భావోద్వేగాల మీద నిర్ణయాలు తీసుకుంటారు. ఎమోషన్, వెరీ ఎమోషన్. పేతురు కూడా చూడండి ఎమోషనల్గా. అర్థమైంది. సో చాలా ఎమోషనల్ అయిపోతారు అనమాట. పేతురు 3 సందర్భాలు చూసినప్పుడు ఏమైంది? ఎవరు వచ్చి నువ్వు ఆయనతోనే ఉన్నా కానీ నాకు తెలియదు చూడు, ఎమోషన్ అక్కడ కూడా మళ్ళీ, అవునా? ఫస్ట్ ఏమన్నాడు? నేను ప్రాణం పోయినా నువ్వెవరో నేను తెలియదని చెప్పను అన్నాడు. కానీ 3 సందర్భాలు చూడు, ఒక చిన్న పిల్ల వచ్చి ఈయన యాస అలాంటిదే, ఈయన గలీలుడు అనగానే నాకు తెలియదు అంటే వెంటనే చూడు మళ్ళీ అక్కడ కూడా డీనై చేయడం. ఎమోషన్ అనమాట. అంటే నేను ఏం చేస్తున్నాను తర్వాత రియలైజ్ అయ్యింది, అది వేరే విషయం. సో పేతురు తర్వాత సంతాపడి ఏడ్చడం, బయటికి వెళ్ళి చూసడం, పశ్చాత్తాపడం చేస్తాడు. అది అద్భుతమైన విషయం. ఓకే. అందుకే పేతురు రియలైజ్డ్ కాబట్టి
పేతుని దేవుడు వదిలేలే, ఆయన బలహీనతలు బట్టి దేవుడు వదిలేయలే కదా. ప్రభు ఆయన బలహీనతలు బట్టి వదిలేయలే, కానీ ఆ బలహీనతల్లో కూడా పేతురు నిలబెట్టుకున్నాడు. పేతురు మళ్ళీ తర్వాత ఆ బలహీనతలు మనం ఇక్కడ సరిగా చూడం, పరిశుద్ధాత్మ దేవుని పొందుకున్న తర్వాత. అది అనమాట, మనలో పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నప్పుడు వాస్తవానికి బలహీనతలు మెల్లగా పోవాలి. ఇవి ఉన్నాయి అని అంటే మనం సరిగా క్రీస్తులో నిలబడలేదు అనేది అర్థం చేసుకోవాలి. ఇంకా ఇవే మన మీద ఏర్పాటు చేస్తున్నాయి అంటే రైట్ కాదు. సో అదే అనమాట. చిన్న లైన్ దీన్ని చెప్పి నేను శాంగన్ గురించి ఇక్కడ క్లోజ్ చేద్దాం. దే యాక్ట్ ఫస్ట్ అండ్ థింక్ లేటర్ అన్నమాట. వీళ్ళు శాంగన్స్ ఏం చేస్తారు అని అంటే ముందు చేసేస్తారు, తర్వాత ఆలోచిస్తారు అనమాట. ముందు చేసేస్తారు, తొందరపడతారు, తర్వాత ఏం చేస్తారు, తిరిగిగా తప్పు జరిగిన తర్వాత ఆలోచిస్తారు. అయ్యో నేను అలా చేశాను, ఇలా చేశాను, తర్వాత ఆలోచిస్తారు. ఎందుకంటే ఎగ్జైట్మెంట్ కంట్రోల్స్ డిసిజన్స్ అనమాట. వీళ్ళని ఏం చేస్తుంది అంటే ఉత్సాహం ఉంది కదా, అత్యుత్సాహం, ఎగ్జైట్మెంట్ ఏం చేస్తుంది అంటే వాళ్ళ నిర్ణయాలను కంట్రోల్ చేస్తుంది. కాబట్టి వాళ్ళు స్ట్రక్చర్ మీద కాకుండా, అంటే పని మీద కాకుండా, అంటే నిర్మాణం మీద కాకుండా భావోద్రేకాల పరంగా నిర్ణయాలు తీసుకుంటారు. ఉత్సాహాన్ని బట్టి, అంటే ఏది ఎక్కువ ఉత్సాహాన్ని ఇస్తే అటు వెళ్తారు అనమాట. అంతేగాని ఆడ ఉత్సాహం ఉందండి పెళ్ళి అంతేగాని స్ట్రక్చర్ నిర్మాణం ఉండదు. స్ట్రక్చర్ని బట్టి అరే నేను ఇప్పుడు ఒకవేళ సాయంగా ఉన్నాడు అనుకో, ఈరోజు మనకు మీటింగ్ ఉంది ఇక్కడ రమ్మని చెప్పినాం, కానీ మన మీటింగ్ వచ్చే టైంకి ఎవరన్నా వచ్చి పలానా చోట పెళ్ళి ఉంది వెళ్దామంటే అటు వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి అది ఉత్సాహం ఉంటుంది. మీటింగ్ వస్తే వాళ్ళకి ఉత్సాహం ఉండదు. అలా ఈజీగా వాళ్ళు ఏమవుతారు అంటే డిస్ట్రాక్ట్ అయిపోతారు అన్నమాట. అంటే వాళ్ళు ఉత్సాహాన్ని బట్టి, ఎగ్జైట్మెంట్ ఏం చేస్తారంటే వాళ్ళని కంట్రోల్ చేస్తుంది, స్ట్రక్చర్ వాళ్ళని కంట్రోల్ చేయదు. అందుకే వాళ్ళ నిర్ణయాలన్నీ కూడా ఎగ్జైట్మెంట్ బట్టే తీసుకుంటారు. వావ్ అని వాళ్ళకి ఎలా ఉండాలి ఎప్పుడు, వావ్ సూపర్ కదా అసలు. అంటే వాళ్ళు ఈవెన్ సాంగంలో ఉండే లక్షణం ఏంటి తెలుసా, వాళ్ళకి చిన్న చాక్లెట్ ఇచ్చినా ఎగ్జైట్, నా కోసమేనా అంటే వాళ్ళు ఎగ్జైట్ అయిపోతారు. అదే మెలన్కోలికి నువ్వు రూ. 1,00,000 తీసుకొచ్చి పెట్టినా కూడా లైట్గానే డల్గానే ఉంటారు వాళ్ళు. వాళ్ళకి పెద్ద ఉత్సాహం ఉండదు, తక్కువ అనిపిస్తుంది, ఇంతేనే అనిపిస్తుంది అన్నమాట. అందుకే వాళ్ళకి అది ఉండదు, ఆ ఉత్సాహం మెలన్కోలిక్లో చూడలేవు. మెలన్కోలిలో డల్గా ఉంటారు, ఎన్ని జరిగినా దేవుడు ఎన్ని కార్యాలు చేసినా చేయనట్టుగానే ఉంటుంది వాళ్ళ జీవితం అంతా. అంటే అంత మూడిగా ఉంటారు, ఉత్సాహం ఉండదు, వావ్ అని ఎగ్జైట్ అవ్వరు. అదే అనమాట. సో అందుకే శాంగన్స్ ఏంటి అంటే ఇవాళ అనిపించింది రేపు మర్చిపోతారు. ఇవాళ ఏదైతే అనిపిస్తుందో రేపు వాళ్ళకి గుర్తుండదు, వాళ్ళకి మర్చిపోతారు. ఉత్సాహమే అతను నడిపిస్తారు అనమాట. వాళ్ళు రేపు ఉత్సాహం ఏదొస్తే అది అటు వెళ్ళిపోతారు అనమాట. అర్థమవుతుందిగా, అది శాంగన్. ఓకే. రెండోది కోలరిక్. కోలరిక్ నా 4 బలహీనతలు చూద్దాం. ఉమ్, కోలరిక్ సో డామినేషన్ ఎక్కువ ఉంటుంది అనమాట. వీళ్ళది ఏముంటుంది, డామినేషన్ ఎక్కువ, ఇతరులు నియంత్రించే ధోరణి. ప్రతి ఒక్కరు ఏం చేయాలనుకుంటారు వీళ్ళు, వాళ్ళు చెప్పినట్టే అలా నియంత్రించాలి, కట్టడి చేస్తారనమాట. అంతే. సిట్ అంటే స్టాండ్ అంటే పొరపాటున అలా తెలియకుండా భార్య బయటికి వెళ్తే అయిపోయినట్టే. ఎవరిని అడిగిపోయినాం, ఎందుకు పోయినాం, నన్ను అడిగినవా, నాకు చెప్పినావా, నేను చెప్పినట్టు వినాలని నీకు తెలియదు, ఇంకా అవసరం అంటే మ్యాన్ హ్యాండిలింగ్ కూడా జరగవచ్చు. సో వాళ్ళకి ఏంటి అని అంటే ఆ నియంతృత్వ ధోరణి ఉంటుంది అనమాట, డిక్టేటర్షిప్ అంటారు కదా. సో అలా డిక్టేటర్షిప్ నియంతృత్వ ధోరణి ఉంటుంది. రెండోది ఇంపేషెంట్. కోలరిక్ ఎక్కువగా అసహన పరులు, సహనం తక్కువ ఉంటుంది అనమాట. సహనం చాలా తక్కువ ఉంటుంది, ఎప్పుడు ఉద్రేకం, అంటే ఆ ఉద్రేకం కాదు, ఆవేశంగా ఉంటారు అనమాట. అది చేయాలా ఇది చేయాలా వాళ్ళకు. సో సహనం తక్కువ ఉంటుంది. అందుకే కోలరిక్స్ ఎక్కువసేపు వినలేరు ఎవరని చెప్తే. అసలు కోలరిక్ చెప్పించుకోవాలనుకోడు ఫస్ట్ ఆఫ్ ఆల్. కోలరిక్ ఎవరైనా ఏదైనా చెప్తే నచ్చదు వాస్తవం చెప్పాలంటే. ఉమ్? సో మూడోది యాంగర్ ప్రోన్ అనమాట, కోపం త్వరగా వస్తుంది. వీళ్ళకి ఏముంటుంది, కోపం చాలా వేగంగా వస్తుంది, త్వరగా వస్తుంది, కోపం త్వరగా రావడం అనమాట. నాలుగోది ఇన్సెన్సిటివ్ అనమాట. ఇతరుల భావాలను పట్టించుకోరు, సెన్సిటివ్ ఉండదు వీళ్ళకి. ఇతరుల భావాలు ఫీలింగ్స్ ఏం పట్టించుకోరు. అందుకే వీళ్ళకి ఒకవేళ భార్యను కొట్టినా కూడా రైటే అనుకుంటారు. ఎందుకంటే ఏముండదు, ఫీలింగ్స్ ఉండవు, కొట్టాల్సిందే అంటారు. మంచి పని చేసిన ఇంకా 4 పడాలి కానీ తక్కువ పడింది ఇప్పుడు అన్నట్టు ఉంటుంది అనమాట. అంటే వీళ్ళకి ఏముండవు,
ఫీలింగ్స్ ఉండవు. తక్కువ కొట్టినా ఇంకా 4 పడాల్సిందే, అసలు మిస్ అయిందని అంట. అట్లుంటుంది అనమాట ఫీలింగ్స్. అంటే వాళ్ళకి ఏముండవు, ఫీలింగ్స్ ఉండవు. వాళ్ళు ఏం చేసినా కరెక్ట్, రైట్, అంతే. ఇదే రైట్ అన్నా, మీకు తెలియదన్నా వీళ్ళకి అలాగే చేయాలా, లేకపోతే కంట్రోల్ ఉండరు, కంట్రోల్ తప్పుతారు. ఉం? సో వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. అవసరం అంటే డోర్ లాక్ చేసుకుని వెళ్ళొచ్చు. అంటే ఒక రేంజ్లో ఉంటుంది అనమాట. అంటే అంటే అఫ్ కోర్స్ కట్టడి చేయడం అనేది అట్లా అంత రేంజ్లో ఉండే ప్రమాదం కూడా ఉంటుంది ఎక్కువైతే. భావాలను అస్సలు పట్టించుకోరు, ఎమోషన్స్ ఉండవు, ఫ్రీడమ్ ఇవ్వరు, అస్సలు ఫ్రీడమ్ ఉండదు, స్వేచ్ఛ ఉండదు, భార్యకి ఇవ్వాల్సిన గౌరవం మర్యాద ఉండదన్నమాట. నా దగ్గరకు ఇలాగే ఒక కప్పులు వచ్చారు, కౌన్సిలింగ్ చేస్తున్నాను. అమ్మాయి బాగానే చదువుకుంది, ఈయన కూడా బాగానే చదువుకుంది. అమ్మాయి పెళ్ళైన కొత్తలోనే కంప్లైంట్ ఏంటి అని అంటే, అన్న నేను ఇంత చదువుకున్నాను, ఆయన ఏమంటాడు, నేనేం చెప్తే అది చేయాలంటాడు, ఆయన కంట్రోల్ ఉండాలి, అన్న నేను ఇంత చదువుకొని వేస్ట్ అయినా అంటుంది. ఆయనేమో ఆమె కంట్రోల్లో పెట్టాలని చూస్తూ ఉంటాడు. ఒకసారి కోరిక్ ఎలా ఉంటాడంటే, ఎంత డామినేషన్ అంటే ఎట్లా ఉంటుంది అని అంటే, ఒకరోజు వాళ్ళ వైఫ్ ఏమో మెలంకోలిక్. అట్లా చిన్న విషయానికి వెరీ సెన్సిటివ్, తొందరగా హర్ట్ అవుతుంది, తొందరగా బాధపడుతుంది అనమాట. ఆమెకు చిన్న చిన్న కోరికలు ఉండేవి. వాళ్ళ ఇల్లు మధ్యలో రోడ్డు ఉంటుంది, రోడ్డు దాటితేనే పానీపూరి బండి ఉంటుంది. ఈమెకి ఏమి ఇష్టం అంటే పానీపూరి అంటే చాలా ఇష్టం. ఏమని చెప్పిందంటే, అన్నయ్య మా ఆయన ఎదురు రోడ్డు దాటించి పానీపూరి తినిపించు అంటే 15 కిలోమీటర్లు తీసుకెళ్ళి ఇక్కడ బిర్యానీ బాగుంటుందని 1000 రూపాయలు పెట్టి బిర్యానీ తినిపిస్తారు అన్న అంటారు. అలా అనమాట. కోల్డ్ డ్రింక్ ఏంటంటే మనకి ఏం చేయాలనిపిస్తే అది చేస్తా, నీ ఫీలింగ్స్ పట్టించుకో, నీకు ఏది ఇష్టం అంటే దానికి అవసరం లేదు, ఆయనకి ఇష్టమైంది నువ్వు తినాలా. డ్రెస్సులు కూడా అంతే, బట్టల విషయం వచ్చినప్పుడు ఆయన నచ్చింది నువ్వు వేసుకోవాలి, వేరే నీకు స్వేచ్ఛ ఉండదు. ఒకవేళ కోల్డ్ డ్రింక్ పురుషుడు అయితే చెప్తున్నాను. ఒకరోజు ఒక కోల్డ్ డ్రింక్ వచ్చి నన్ను కూడా తీసుకెళ్ళాడు షాపింగ్కి. కొత్తగా నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత అన్నారండి అని బలవంతంగా తీసుకెళ్ళాడు. మా ఇంటి దగ్గర 10 కిలోమీటర్లు తీసుకెళ్ళాడు, మళ్ళీ అది కూడా అంటే మా ఇంటి చుట్టూ షాప్స్ లేనట్టు తీసుకెళ్ళాడు. సరే ఆయన ఎందుకు కాదనాలని నన్ను షాపింగ్ అని చెప్పి తీసుకెళ్ళలేదు, రండి అన్నాను, తీసుకెళ్ళాడు, వెళ్ళాను. వెళ్ళిన తర్వాత హ్మ్, బట్టలు లోపల బట్టల స్టోర్ దగ్గర తీసుకెళ్ళాడు. లోపల అన్నీ ఉంటాయి, ఒక దగ్గర ప్రాంతం అనమాట. ఎందుకు లేదు అందుకు కావాలని పేరు చెప్పట్లేదు. అక్కడ తీసుకెళ్ళి ఒక కుర్తా తీసుకున్నాడు. నేను అప్పటికి ఎప్పుడు వేయలేదు, నా లైఫ్లో అది ఎప్పుడు వేయలేదు. అది ఎక్కడి వరకు ఉంది అంటే మోకాల కింద వరకు ఉంది. నాకు దాన్ని ఎప్పుడు వేయలేదు, వేసుకోవాలనే ఆశ కూడా లేదు. పోనీ అది చూడగానే నచ్చిందా అంటే జిగేల్ జిగేల్ అని ఎల్లో కలర్ తీసుకున్నాడు. ఎల్లో కలర్ తీసుకొని నా మీద ఇంపోజ్ చేస్తూనే ఉన్నాడు, అంటే రుద్దుతూనే ఉన్నాడు. అన్న ఇది మీకు సూపర్ ఉంటుంది అన్న, వేసుకోండి అన్న, తీసుకోండి అని అంటే వద్దు నాయన అంటే గంట సేపు ఆర్గ్యుమెంట్. కోల్డ్రిక్స్ ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేస్తారు, ఎక్కువ ఆర్గ్యుమెంట్ చేసే వాళ్ళంతా కోల్డ్రిక్స్. కోల్డ్రిక్స్ బలహీనత ఏంటంటే ఆర్గ్యుమెంటేటివ్ అనమాట, ఎక్కువ వాదిస్తారు, వాళ్ళదే రైట్ అన్నట్టుగా వాదిస్తారు. సో ఈ ప్రాబ్లం వాళ్ళకు ఉంటుంది. అంటే ఇలా నేను మెన్షన్ చేయాలి కానీ నాకు వాళ్ళ బలహీనతలు గుర్తొస్తా ఉన్నాయి సడన్గా. చాలా ఆర్గ్యుమెంట్ చేస్తారు. ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలి మీకు. ఒక రోజు ఒక దగ్గర ప్రేయర్ మీటింగ్ పెట్టాము, నైట్ ఫ్యామిలీ ప్రేయర్ మీటింగ్ పెట్టాము. అందరం దాదాపు ఒక్కొక్కరికి 20 కిలోమీటర్ల దూరం ఆ ప్లేస్. మాకు 20 నిమిషాలు, వాళ్ళకు వచ్చిన వాళ్ళకు కోల్డ్ డ్రింక్ కూడా అక్కడికి వచ్చాడు. కోల్డ్ డ్రింక్ ఆయన కూడా అక్కడికి వచ్చాడు భార్యను తీసుకొని. ఎప్పుడు వచ్చాడంటే నేను వాక్యం చెప్పి లాస్ట్ ప్రార్థన చేసి ఆమె అంటప్పుడు కళ్ళు తిరిగి చూసరికి కనిపించాడు ఎదురుగా. ముందే మెసేజ్ పెట్టాడు, అన్న నీకు సర్ప్రైజ్ అంటే అప్పటికి కొంచెం ఫెలోషిప్లో దూరము, కొద్దిగా దూరం ఉండే. సడన్గా ఫోన్ చేసి సర్ప్రైజ్ అన్న. సర్ప్రైజ్ అంటే ఇక మీటింగ్ తెలుసుకున్నాడు, ఆ మీటింగ్ వచ్చి నాకు కనిపిస్తే సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాడు, కానీ టైంకి రాలేదు, అంత అయిపోయినాక వచ్చాడు. సో సో మీటింగ్ అంతా అయిపోయింది, భోజనాలు చేసినాం, బయటికి రావాలా. మా ఏరియా ఒకవైపు, వాళ్ళ ఏరియా ఒకవైపు. మేము ఎవరైతే ఇన్వైట్ చేశారో అతని క్యాబ్ బుక్ చేయమన్నాడు. క్యాబ్ బుక్ చేయమంటే ఆయన కూడా వచ్చి అన్న నా కూడా బుక్ చేయమన్నాడు. మాకేమో ఊబర్ బుక్ చేశాడు, ఆయనకేమో ఓలా ఏదో చేశాడు మొత్తానికి. మాకు ఓలా చేసి ఆయనకి ఊబర్ చేశాడు. ఏదో చేసిన తర్వాత ఏమైంది అని అంటే మేము కరెక్ట్ కార్ ఎక్కేటప్పుడు డ్రైవర్లు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. అది అప్పటికి రాత్రి 11:30 అయింది.
11:30 అయిన తర్వాత డ్రైవర్ ఉండి అన్నా మాది ఈ ఏరియా అన్నాడు. ఏది? వాళ్ళ డ్రైవర్ ఏమో మా ఏరియాదంట, మా ఏరియాకి చెందినవాడు. వీళ్ళ డ్రైవర్ ఏమో మా డ్రైవర్ ఏమో వాళ్ళ ఏరియాకి చెందినవాడు. వీళ్ళిద్దరు మాట్లాడుకొని రిక్వెస్ట్ చేశారు నా దగ్గరికి వచ్చి, సార్ నేను లాస్ట్ ట్రిప్ సార్, నేను మీ దగ్గరికి వస్తాను, నా దాంట్లో రండి సార్ అంటే, నాకేం అభ్యంతరం లేదు అంటే, కోల్డ్రిక్ అసలు ఒప్పుడే. ఈ ఉంది సాక్ష్యం, అరగంట ఆర్గ్యుమెంట్, 15 నిమిషాలు ఆర్గ్యుమెంట్. అన్న, ఇగో అవన్నీ నడవదు, మీరు బుక్ చేసుకున్నదాన్ని మీరు వెళ్ళండి, నేను బుక్ చేసుకున్నదాన్ని నేను వెళ్తా అంటాను. అరే నీకేమైనా ప్రాబ్లమ్ అంటే, సరే నాది ఎక్కువ డబ్బులు అయితే, నేను ఎక్కువైతే నేను అడ్జస్ట్ చేస్తాను అంటే, ఊబర్కి ఓలాకి కొంచెం రేటు డిఫరెన్స్ ఉంటుంది, ఒక 50 రూపాయలు ఎంత. అట్లా ఏమైనా తేడాలు ఉంటే అవి కూడా చేస్తా అని చెప్పిన, అయినా వినడే. ఫైనల్గా అస్సలు ఒప్పుకోలేదు. మళ్ళా మేము బుక్ చేసుకున్నాం, మేము వచ్చినాం. ఇంటికి వచ్చేంతవరకు ఈ డ్రైవరు పాపం సఫర్ అయితే మాట్లాడుతూనే ఉన్నాడు. అంటే ఏమంటారు, ఉంటుంది కదా లోపల, కదా అంతా బయట. సార్ నేను ఎక్కడెక్కడ దుబాయ్లో డ్రైవర్ చేసిన, ఇలాంటి మనుషులు నేను ఎక్కడ చూడలేదు సార్, మీకు ఎక్కడ దొరికింది సార్, మీకు ఎలా పరిచయం సార్, ఐస్ ఆత్మికమైన కవిన ఇదేక, అది ఇదేనా ముస్లిం అనమాట. మాట్లాడతా మాట్లాడతా నాకు ఏం చేస్తాం మళ్ళీ. అంటే అంత ఆర్గ్యుమెంట్ ఉంటుంది అనమాట, అంత ఎమోషన్స్, అందుకే ఫీలింగ్స్ ఉండవు. అరే పోతే ఏమైతే వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. మనం క్రైస్తవులు మంచి సెక్షన్ సాక్ష్యం కూడా ఉంటుంది కదా, ఇవన్నీ ఏం పట్టించుకోవాలి. అంటే మనం అనుకున్నది చేయాలంతే. వీళ్ళకి ఎట్లుంటుంది అంటే టార్గెట్ అని, నాకు నచ్చిందే జరగాలి, ఇంకా అస్సలు కాంప్రమైజ్ కాదు. ఇంకో పెద్ద ప్రాబ్లమే. మేము చాలా చూసాం అలాగా. ఒకసారి ఇలా ఏదో ఊరికి పెళ్ళికి వెళ్ళాం, ఆటో షేర్ పెద్ద ఆటో ఉంటుంది కదా. ఆమ్, ముందెళ్ళి మధ్యలో కూర్చున్నాడు. తర్వాత పేషెంట్స్ ఉన్నారు. నేను నాయకుని కాబట్టి, అంటే ఆ సంఘానికి నేను కాపాను కాబట్టి మెల్లగెళ్ళి నా వెనకాల కూర్చుంటుందా, ముందు మధ్యలో మంచి సీట్లో కొంచెం హెవీ పర్సనాలిటీ ఉన్నారు అన్న, నేను ఫస్ట్ కూర్చున్నాను, నేను దిగనంటే దిగనంటాడు. అరే ఇది ఫస్ట్ కూర్చోవడం ఏంటి, మనదే కదా, మనమే మాట్లాడుకున్నది. మన ఇంటి దగ్గర డ్రాప్ చేయడం ఆయన పని, మనం అంతా ఒకటే ఫ్యామిలీ కదా వెళ్ళింది. నేను ఫస్ట్ కూర్చున్నా లేవా అంటాడు. అమ్మ ఫుల్ కామెడీ. నీ- ఆ బాగలేనైనా నేనే వెనకాల కూర్చున్నాం, రైట్ రివర్స్ లో కూర్చుంటాను చూసిన, కాళ్ళు కిందకి వేసి రివర్స్ లో, అట్లా మేము వచ్చి వెనక కూర్చున్నాం. అట్లా కూడా అంటే, మీకు ఎందుకు చెప్తున్నా అంటే, ఇట్లా అంటే కోల్రిక్ బలహీనత ఒక్కొక్కసారి అలా ఉంటుంది అనమాట. అంటే మ్, మీకు మంచి ఎగ్జామ్, ఇంకో కోల్రిక్ ఉన్నాడు మాకు. పెళ్ళయింది. పెళ్ళైన తర్వాత ఏం జరిగింది అని అంటే, వాళ్ళ వైఫ్ కాల్ చేసింది. అంటే వాళ్ళ వైఫ్ జరిగిన సంఘటన ఒక రోజు ఏంటి అని అంటే, వైఫ్ జ్వరం వచ్చింది పెళ్ళైన కొత్తలోనే 2-3 నెలల్లో. ఫుల్ ఫీవర్ అనమాట వైఫ్కి. వైఫ్ ఫీవర్ అయితే కోల్రిక్ జాబ్కి వెళ్ళే టైంకి ఆమె ఏమంటే ఏమన్నా తెప్పించండి, బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ తెప్పియండి అని అడిగింది అనమాట. అడిగితే, బయటికి వెళ్ళేందుకు డబ్బులు వేస్ట్, ఇంట్లో ఉప్మా ఏదన్నా చేసుకొని తినమన్నాను. వెళ్ళిపోయింది జాబ్కి. జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత ఈమె వాళ్ళ బంధువులు ఉంటారు కదా, వీళ్ళను ఎవరైతే ఉంటారో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏం చేశారంటే, 1 కిలో మటన్ తీసుకొచ్చి కుక్ చేసుకొని వచ్చి ఇంట్లో నువ్వు తినే అని చెప్పేసి పెట్టి వెళ్ళిపోయారు. ఈమె సాయంత్రం అయినా లేవలేకపోయింది. ఈమె లేవలేకపోయింది, మనోడు వచ్చేసాడు సాయంత్రం డ్యూటీ నుంచి వచ్చిండు. కిలో మటన్ మొత్తం తినేశాడు, గ్రేవీ కూడా లేదు అందులో. ఆమె ఫోన్ చేసి, అన్న ఈడేం నాకు ఫీవర్ వచ్చింది, నాకు జ్వరంతో ఉన్నాను, అసలు ఫీలింగ్స్ లేవేంటన్న, జంతువులాగా బిహేవ్ చేస్తున్నాడు. ఆ? తిండి, నిద్ర, ఇవి తప్పించి ఇంకేమీ అవసరం. నిజమే చెప్తున్నాను, నేను కోల్రిక్లో ఆ పర్సనాలిటీ చాలా భయంకరంగా చూశాను. అంటిల్ అన్లెస్ ఈ కోల్రిక్ దేవుని చేత పట్టబడిన తర్వాత, దేవునికి ఇలా ఈ జీవితం దేవుని చేతుల్లో అప్పగించుకోలేదనుకో, అలాగే కనిపిస్తారు వాళ్ళ బలహీనతలు. నో ఫీలింగ్స్, నో ఎమోషన్స్, వాళ్ళకు నచ్చిందే చేస్తా. నేను చాలాసార్లు చూశాను కోల్డ్రింక్తో. మేము ఒకవేళ పిక్నిక్ టైంలో మనం బయటకు వెళ్ళాం అనుకో, మనం 30 మంది ఉంటాం, మనల్ని వదిలేసి ఒక్కడే ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, మనతో పట్టించుకోడు. ఆయన సెల్ఫీలు దిగుతాడు. మేము చూసినాం, మాతో వచ్చినప్పుడు, వైజాగ్ వచ్చినప్పుడు హార్స్ రైడింగ్ చేసుకుంటున్నాడు, అటు పోతున్నాడు, ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. అరే అందరం కలిసిపోదామంటే వినడు. అమ్మో. అంటే ఐఎమ్ నాట్, అంటే క్రిటిక్ చేయడానికి ప్రయత్నం చేయట్లేదు, వాళ్ళ స్వభావం ఎలా ఉంటుంది, అదే క్రీస్తులో మారితే ఎంత బాగుంటుంది అనేది చెప్పడానికి మాత్రమే. అందరి బలహీనతలు అలాగే, ఇప్పుడు శాంగ్విన్ కూడా అంతే. ఉమ్, అర్థమవుతుందా? సో ఇన్సెన్సిటివ్ చెప్పాను కదా, ఇతర భావాలను పట్టించుకో, 4 రాసుకున్నారు కదా, అయిపోయింది, ఓకే.
లాస్ట్ లైన్, దీని కన్క్లూజన్ లైన్ చూద్దాం. దే పుష్ రిజల్ట్స్ బట్ క్రష్ పీపుల్. వీళ్ళు ఏం చేస్తారు అంటే ఫలితాల కోసం చూస్తారు, అంటే వాళ్ళకి కావాల్సిన టార్గెట్ అంతే. అందులో ప్రజలు నలిగిపోతారు అనమాట. ఇప్పుడు ఒకవేళ కోల్రిక్ ఒక కార్పొరేట్ సంస్థలో పనిచేసిన అనుకో, వీళ్ళు ఏం చేస్తారంటే తొక్కైనా ఎక్కడానికి ప్రయత్నం చేస్తారు అనమాట. కానీ గ్యాప్లో మరి కింద ఉన్న వాళ్ళు ఏమవుతారో వీళ్ళు పట్టించుకోరు. మనం ఏమనుకుంటామంటే మన కోసం ఏదో ప్లాన్ చేసేసారని అనుకునే అవకాశం కూడా ఉంటుంది. కానీ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి రిజల్ట్ కావాలి అంతే. ఏం కావాలి వాళ్ళకి? రిజల్ట్ కావాలి, అనుకున్నది సాధించాలి. కాబట్టి ఏం చేస్తారు అని అంటే అనుకున్నది సాధించడం కోసము ఇతరులను ఇబ్బంది పెట్టైనా ఆ స్థాయికి వెళ్ళిపోతారు. అదే అనమాట. కంట్రోల్ మ్యాటర్స్ మోర్ దెన్ కనెక్షన్. వీళ్ళకి ఏం కావాలా? కనెక్షన్ కంటే ఏం కావాలా? కంట్రోల్ కావాలి. కంట్రోల్ మ్యాటర్స్ మోర్ దెన్ కనెక్షన్. అంటే ప్రజలతో కమ్యూనికేషన్ చేయడం, సన్నిహితంగా ఉండడం కంటే వీళ్ళకి ఏం కావాలా? కంట్రోల్ చేయడమే ఇంపార్టెంట్. రూల్ చేస్తారు అనమాట, డామినేషన్ చేస్తారు. ఇలా ఫలితాలు కావాలి. మనుషులు ఎలా ఫీల్ అవుతున్నారు అనేది పట్టించుకోరు. మనుషులకు ఏం ఫీలింగ్స్ ఉన్నాయి అనేది పట్టించుకోరు అనమాట. ఒక ప్లెగ్మాటిక్ ఒక కోల్రిక్ రూమ్మేట్స్ అనమాట. రియల్గా జరిగిన స్టోరీ. నేను వాళ్ళు ఆ ప్లెగ్మాటిక్ రోజు కంప్లైంట్ చేస్తున్నాడు అనమాట కోల్రిక్ గురించి. అన్నా, నేను 5 రూపాయలు కాయిన్స్ అన్ని ఒక బాక్స్లో ఇన్ని పెట్టుకున్నాను అన్న, కొన్ని వందల కాయిన్స్ పెట్టుకున్నాను. ఆ అన్న రూమ్లో మా అన్న అసలు చెప్పడన్న, ఎప్పుడు అవసరం ఉంటే అన్ని తీసుకెళ్తాడు. 5-10 కాయిన్స్ తీసుకుంటాడు, వాడుకుంటాడు. కానీ అసలు నన్ను అడగడు కనీసం, మరి తీసుకోవచ్చు అని కూడా అంటే వాళ్ళకి ఏముంటాయి అంటే ఫీలింగ్స్ ఉండవు, పట్టించుకోరు అన్నమాట. ఎదుటి వ్యక్తి ఏమైపోతాడు అనేది లెక్క ఉండదు అనమాట. తినేది కాబట్టి తిన్నా, డబ్బులు కాబట్టి అవసరం కాబట్టి వాడేసుకున్నాను అంతే. దట్స్ ఇట్. అర్థమవుతుందా? ఇది కోల్రిక్ బలహీనత. ఓకే, థర్డ్ వన్ మెలంకోలీ. సో మెలంకోలీ ఫస్ట్ బలహీనత ఏంటంటే పెసిమిస్టిక్ అనమాట. నిరాశవాదం, నిరాశ భావం. పెసిమిస్టిక్ అంటే ఏంటి అని అంటే నెగిటివ్ థింకర్ అనమాట. ప్రతిదాన్ని వ్యతిరేకంగా ఆలోచిస్తారు, నెగిటివ్ థింకింగే ఉంటుంది. ఏమవుతుందో ఏమో, ఉమ్, జరుగుతుందా లాస్ట్ మినిట్ వరకు కూడా వీళ్ళకు అనుమానమే ఉంటుంది. ఉమ్, చాలా ప్రమాదం. ఒకవేళ మెలంకోలీ పురుషుడై భార్య ఎవరైనా ఉన్నారనుకో, వీళ్ళకు ఒకసారి డౌట్ వచ్చిందంటే చాలా కష్టం. వీళ్ళకి అనుమానము ఎక్కువ ఉండే ప్రమాదం ఉంటుంది. చాలా డేంజర్ ఇది. ఒకవేళ భార్యను, ఒక పెళ్ళిళ్ళు అయితే వీళ్ళు భార్యను అనుమానించడం స్టార్ట్ చేస్తే చాలా డేంజర్. ఎవరిని అనుమానించినా వేరు విషయం, నెగిటివ్ ఆలోచనలు ఉన్న వేరు విషయం. కానీ ఒకవేళ అనుమానం ఎక్కువైతే మాత్రం చాలా ప్రమాదం. అందుకే ఎప్పుడు సెక్యూర్గా ఉంటేనే బయటకు వెళ్తారు అనమాట. ఏదో ఒక సెక్యూర్గా ఉంటేనే మనస్ఫూర్తిగా పని చేసుకోగలుగుతారు. లేదు అంటే వీళ్ళు అందుకే ఆ, తెలియనటువంటి ఈ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఏంటంటే తెలియనటువంటి ఒక కంఫర్ట్ చూసుకోవడం, పని అందుకే ఫ్రూట్ఫుల్గా ఉండడం, ఉండకపోవడము, ఎక్కువగా ఎర్నింగ్ తగ్గడం, అంటే ఏదో ప్రాబ్లం ఉంటుంది వీళ్ళకి. అది అంటే ఎంత టాలెంట్ ఉంటుంది వీళ్ళకి. మంచి టాలెంటెడ్ పీపుల్ ఉంటారు మెలంకోలికి అంతా కూడా. అంటే మల్టీ టాలెంటెడ్ 4 పర్సనాలిటీలలో మెలంకోలి మల్టీ టాలెంటెడ్. కానీ ఈ బలహీనతల వల్ల ఏమవుతుందంటే ఆ మల్టీ టాలెంట్ అంతా పోతుంది అనమాట. పని చేయదు, అంటే పని చేయాల్సిన రీతిలో పని జరగదు. సో పెసిమిస్టిక్, నిరాశభావం అనమాట. ఓవర్ క్రిటికల్, అత్యధిక విమర్శనాత్మక స్వభావం ఉంటుంది. ప్రతిదాన్ని విమర్శిస్తారనమాట, ప్రతిదాన్ని తప్పుపడతారు. వంట చేస్తే వంటలు ఇదెందుకు ఇట్లుంది, అది చేస్తే అది ఎందుకు అట్లా ఉంది, ప్రతి పనిలో తప్పు పడతారు అనమాట. ప్రతి పనిని తప్పు పడతారు. వీళ్ళ పనే తప్పు పట్టడం, అంటే ఎక్కువ తప్పు పట్టే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. అందుకే ప్రతిదాన్ని ఓవర్ క్రిటిక్ చేయకూడదు. క్రిటిక్ అవసరమే, కానీ ఓవర్ క్రిటికే ప్రమాదం. విమర్శించుకోవాలి, మంచి చెడులు, వాట్ ఈస్ రైట్ వాట్ ఈస్ రాంగ్ విమర్శించుకోవడం, విమర్శించడం, క్రిటిక్ చేయడం తప్పు కాదు. అయితే క్రిటిక్ అనేది ఏమైతుందంటే ఓవర్ క్రిటిక్ అయిపోతుంది అనమాట. ప్రతిదానిగా అంటే ఎదుటి వ్యక్తి హట్ అయ్యే రేంజ్కి వెళ్ళిపోతారు అనమాట. ఇంకా ఏమవుతాడు ఏం కాదు అనే ఫీలింగ్స్. అంటే వీళ్ళకి మంచి ఉంటాయి, బట్ ఈ ఓవర్ క్రిటిక్ అనేది ఏం చేస్తారు, వీళ్ళు డామినేషన్ చేస్తాయి బలహీనత. వీళ్ళకు ఉండేటువంటి మంచితనము, వీళ్ళకు ఉండేటువంటి సాక్రిఫిషియల్ లైఫ్, వీళ్ళకు ఉండేటువంటి ఇతర బలాలని ఇదేం చేస్తుంది అంటే ఓవర్ క్రిటిక్ ఏం చేస్తుంది అని అంటే చాలా గాయపరుస్తుంది. మూడోది పర్ఫెక్షనిస్టిక్ అనమాట. అతి పరిపూర్ణత ఆశించడం. మెలంకోలిక్ ఉండే మూడో బలహీనత ఏంటి అని అంటే కోర్స్ ప్రతీది సంపూర్ణంగా ఉండాలి, లోపం లేకుండా ఉండాలి. పర్ఫెక్షనిస్ట్ అనమాట. ఇంకా అంటే యాక్చువల్ పర్ఫెక్షనిస్ట్ అనేది బలాలలో ఉంటుంది.
అయితే బలహీనతలు కూడా ఎందుకు తీసుకొచ్చాము అని అంటే, మరి అన్నిటి ఇలాగ ఉంటేనే రైట్ అన్న ధోరణి మంచిది కాదు. ఆయన పర్ఫెక్ట్ ఉండాలని కూడా ప్రాబ్లం లేదు కానీ, ఇక ప్రతి ఒక్కరిని ఇలాగే ఉండాలా అనేది ప్రాబ్లం అవుతుంది. యాక్చువల్లీ వీళ్ళకు రివెంజ్ చెప్పాను కదా, రివెంజింగ్ స్పిరిట్ ఉంటుంది ఎక్కువగా. తొందరగా అంటే వెనక్కి తీసుకోవడం ఇలా దూరం అండి. ఇప్పుడు ఇద్దరు కొట్టుకున్నారు అనుకో, ఎందుకు కలిసి విడిపోతే బెటర్ దానికంటే అంటే వెంటనే ఏమవుతారంటే అలాంటి ఆలోచన, ఇలా దూరంగా ఉండాలి, వీళ్ళకి దూరంగా ఉండాలి, వీళ్ళకి దూరం అంటే నచ్చిన వాళ్ళందరితో కటీఫ్ అనమాట. అర్థమవుతుందా? అందుకే వీళ్ళకి దోస్తులు చాలా తక్కువ ఉంటారు, సెలెక్టివ్ పీపుల్ ఉంటారు. సో సహజంగా ఇంకో విషయం చెప్పాలి, మెలంకోలికి వచ్చిన వాడు బలహీనతలు చెప్పాలి. ఏంటిది? ఓసిడి ప్రాబ్లం ఎక్కువ మెలంకోలిక్సే ఉంటుంది. ఓసిడి అంటే తెలుసు కదా, ఆబ్సెసివ్ కంపల్సివ్ డిసార్డర్ అనమాట. అయితే ఓసిడి అనేది 4 రకాలుగా ఉంటుంది. ఓసిడి అనేది ఎలా ఉంటుంది? 4 రకాలుగా ఉంటుంది వీళ్ళకి. అంటే 4 రకాలుగా అంటే ఏదన్నా ఒకటి ఎక్కువ ఉండొచ్చు. 4 ఉంటాయని అర్థం కాదు. ప్రతి మెలంకోలిక్‌లో 4 ఉంటాయని కాదు. ఏదో ఒకటి ఉంటది. 4 ఎలాంటివి అనంటే క్లీనింగ్. కడిగిందే కడుగుతారనమాట. శుభ్రం చేసిందే శుభ్రం చేస్తారు. కడిగిందే కడుగుతారు. ఊడ్చిందే ఊడుస్తారు. సర్దిందే సర్దుతారు. ఈ ఓసిడి ఉంటదనమాట. క్లీనింగ్ ఓసిడి ఉంటుంది వీళ్ళకి. లేకపోతే ఆర్డర్ ఓసిడి ఉంటుంది. ఆర్డర్ ఓసిడి అని అంటే బుక్ ఇలాగే పెట్టాలా, ఈ బాటిల్ ఇలాగే ఉండాలా, కిచెన్లో ఒక వస్తువు ఉంటే ఇలాగే ఉండాలా అనమాట. ఇప్పుడు ఇట్లుంది అంటే అలా నచ్చదు. ఎందుకంటే ఇది ఇటు ఫేస్ చేస్తుంది. ఇది ఎలా ఉండాలా? ఇటు స్ట్రేట్గా ఫేస్ చేయాలా. అంటే వాళ్ళు వాళ్ళు ఎలా అనుకుంటే అలా ఉండాలన్నమాట. సో ఇది ఆర్డర్ ప్రాబ్లం ఉంటుంది. ఉమ్, ప్రతిదీ ఆర్డర్లో ఉండాలా. ఆర్డర్ లేకపోతే నచ్చదు. ఆర్డర్ ఓసిడి ఉంటుంది, క్లినిక్ ఓసిడి ఉంటుంది. అట్లా కొన్ని రకరకాల ఓసిడీలు ఉంటాయి. నెంబరింగ్ ఓసిడి ఉంటుంది. మెల్లన కొంతమందికి నెంబరింగ్ ఓసిడి ఉంటుంది అనమాట. నెంబర్ల పిచ్చి ఉంటుంది. అంటే ఆ నెంబరే ఉండాలి. ఆ నెంబర్ లేకపోతే మంచిగా అనిపేది అనమాట. అట్లా 7 వచ్చిందనుకో, సెవెన్ నెంబర్ మీద దృష్టి పెడతారు. లేకపోతే అలా నెంబరింగ్ ఓసిడి కూడా ఉంటుంది కొంతమందికి. సో మెలంకోలిక్లకి ఓసిడి ప్రాబ్లం ఉంటుంది. మిగతా పర్సనల్ ఓసిడి ప్రాబ్లం ఏమీ ఉండదు. ఎందుకంటే సాంగన్ అన్డిసిప్లిన్ కాబట్టి ఓసిడి వచ్చే అవకాశాలు లేవు. సో ఫిలెగ్మాటిక్ కూల్ అండ్ కామ్ కాబట్టి ఆయన కూడా ఓసిడి ఉండదు. సో కోలరిక్ టార్గెట్ ఓరియంటెడ్, ఫలితాల కోసం చూస్తాడు కాబట్టి, రిజల్ట్ ఓరియంటెడ్ కాబట్టి వాటికి రిజల్ట్ మీద దృష్టి పెడతాడు కానీ ఇది ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని డిసిప్లిన్ ఈ ఓసిడి ఏం పెరగదు. ఇది ఎప్పుడు బయటపడుతుంది తెలుసా? జనరల్గా మెలంకోలిక్స్ ఎప్పుడైతే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారో, రిజర్వ్గా ఉండడానికి ఇష్టపడి, ప్రజలతో కలవడానికి ఇష్టపడి, ఇంట్లో ఉండడానికి ఇష్టపడ్డారు అనుకో, ఇంట్లో ఏమైతుందంటే ఈ ఓసిడితో వాళ్ళ యొక్క పనులను కవర్ చేసుకోవడానికి ప్రారంభిస్తారు అనమాట. ఉంటుంది ఫస్ట్ నుంచి ఓసిడి, బట్ ఇది ఎప్పుడు ప్రభావం ఎక్కువ చూపిస్తుంది అని అంటే ఏ పని పాట లేకపోతే ఓసిడి మీదకి వెళ్ళిపోతారు అన్నమాట. అంటే అది అప్పుడే కొత్తగా వచ్చిందని అర్థం కాదు, ముందు నుంచే ఉంటుంది. ఇప్పుడు ఖాళీగా ఉన్నారు, ఇప్పుడు ఏం చేయాలా? కడిగిందే కడగాలి, తుడిచిందే తుడవాలి, రాసిందే రాయాలి, శుభ్రం చేసిందే సరే సర్దు అదే పని అయిపోతుందండి. ఇలా ఉదయం 5 గంటల నుంచి రాత్రి 11 గంటలకు పని చేస్తూనే ఉంటారు. ఆ పని ఎప్పటికీ అయిపోదు. అలా అన్నమాట. అర్థమైందిగా? నాలుగోది మెలంకోలికి నాలుగో బలం ఇంకా మూడు మారిపోవడం, డల్గా. ప్రతిదానికి ఎప్పుడు ఎందుకు డల్ అవుతారో తెలియదు. ఎక్కువ అలిగేది వీళ్ళే. మెలంకోలికి తొందరగా అలుగుతారు. అలగడం అంటే తెలుసు కదా, మళ్ళీ కొత్తగా ఏం అడగరు కదా. ఓకే. ఈ అలగడం అనేది తిండి మీద చూపించవచ్చు, మంచి మంచి పనుల, మంచి మంచి భాష విషయాల మీద చూపించవచ్చు. వాళ్ళ అలిగినంటే వాళ్ళ బాడీ మీద కూడా ప్రభావం చేసుకుంటారు. వీళ్ళతో ప్రాబ్లం ఏంటి అని అంటే, ఎక్స్ట్రోవర్ట్స్ ఏం చేస్తారంటే శాంగున్ కోల్కి కోపం వచ్చింది అనుకో, పక్కలను కొడతారు. అంటే భార్యనో భర్తనో వాళ్ళు కొట్టుకుంటారు. మెలన్కోలిక్ ప్రాబ్లం వస్తే వాళ్ళని నీళ్ళు కట్టుకుంటారు, వీళ్ళనే గాయపరుచుకుంటారు అనమాట. మనుషులు వేరే వాళ్ళని మానసికంగా గాయపరుస్తారు, వీళ్ళు శారీరకంగా గాయపరుచుకుంటారు. ఉమ్? అదే. ఎక్స్ట్రోవర్ట్స్ ఏం చేస్తారంటే ఇతరులను శారీరకంగా గాయపరుస్తాడు. ఇంట్రోవర్ట్స్ ఏం చేస్తారంటే అంటే ముఖ్యంగా మెలంకోలి తనను తాను శారీరకంగా గాయపరుచుకుంటాడు. అలా గాయపరుచుకొని వీళ్ళని ఏం చేస్తాడు, ఏదో వాళ్ళ ఇంట్లో ఉన్న మనుషులు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళందరూ మానసికంగా గాయం చేస్తారు. మేము ఎవరిని ఏమనం అనుకుంటేనే వీళ్ళు ఇంటర్నల్గా బాగానే గాయపరుస్తారు అనమాట. మెలంకోలిక్స్ వాళ్ళ బలహీనతలు అలా ఉంటాయి. మేము ఎవరిని ఏమనం నొప్పించామనుకుంటేనే ఇంటర్నల్గా వీళ్ళ వల్ల ఇతరులకి చాలా నొప్పి ఉంటుంది. సో ఇది మార్చుకోవాలా.
అందుకే వీళ్ళు అన్నం తినడం మీద మానేస్తారు, శరీరం మీద గాయపరుచుకుంటారు, లేకపోతే ప్లేట్లు ఎత్తేయచ్చు, గోడలు గుద్దుకోవచ్చు. ముఖం ఎట్లా మార్చుకునే ఉంటుంది అది మూడు నిమిషాలు. అది వెలగడం చాలా కష్టం, కొంచెం రేర్గా వెలుగుతుంది అది. ఉమ్. అందరూ సరదాగా నవ్వుతున్నప్పుడు కూడా వాళ్ళ మూడు ఎక్కడ ఉంటుంది అంటే నవ్వుతారు. ఎందుకనంటే కొంచెం మెలంకొలికి పాపం ఏంటి అంటే బాధలు ఎక్కువ ఉంటాయి తెలియకుండా. ఆ బాధల వల్ల ఏమవుతారంటే వాళ్ళు జోకులు ఇష్టపడతారు, నవ్వుతారు. ఆ ఆ బాధ నుంచి బయటపడడానికి నవ్వుతారు ఎక్కువ. ఎక్కువ నవ్వుతున్నారంటే అర్థం ఏంటంటే లోపల ఎక్కువ బాధలు ఉన్నాయని అర్థం. చిన్న చిన్న జోకులకు ఎక్కువ నవ్వుతున్నారంటే వాళ్ళకి బాధలు ఇంకా డీప్గా ఉన్నాయని అర్థం. చిన్నవాడికి నవ్వుతున్నారంటే డీప్గా ఉన్నాయని అర్థం అనమాట. ఎవరైనా కావచ్చు అది. ఓకే, నో ప్రాబ్లం. దే సీ ఫ్లాస్ ఫాస్టర్ దెన్ హోప్. మెలంకోలికి ఎక్కువ లోపాలు చూస్తారు అనమాట. నిరీక్షణ కంటే ఆశ, ఆశాభావం కంటే వీళ్ళకి ఏం చూస్తారు? దే సీ ఫ్లాస్ ఫాస్టర్ దెన్ హోప్. సో లోపాలు ఎక్కువ చూస్తారు అనమాట. నిరీక్షణ కంటే ఆశ కంటే వీళ్ళకి ఏం కనిపిస్తాయి? లోపాలే కనిపిస్తాయి అనమాట. అన్నిటిలో లోపాలు చూస్తారు అనమాట. పర్ఫెక్షనిస్ట్ పర్సనాలిటీ కదా, అందుకే లోపాలు ఎక్కువగా వెతుకుతారు, లోపాలు ఎక్కువ చూస్తారు. హై స్టాండర్డ్స్ టర్న్ ఇంటూ ఎమోషనల్ ప్రెషర్ అనమాట. వీళ్ళకి స్టాండర్డ్ హైగా ఉంటుంది. మెలంకోలిక్ స్టాండర్డ్ ఏ రేంజ్లో ఉంటుంది అంటే అంత పర్ఫెక్షనిస్ట్గా ఉంటాయి. వాళ్ళ పనులు ఆలోచనలు చాలా పర్ఫెక్షనిస్ట్గా ఉంటాయి అన్నమాట. ప్రతిదీ చాలా జాగ్రత్తగా చేయాలి. అంటే ఇది ఏమవుతుంది అంటే వీళ్ళకి తెలియనటువంటి ఎమోషనల్ ప్రెషర్ ఇస్తుంది, ఒత్తిడి ఫీల్ అవుతారు అనమాట. ఆశ కంటే వీళ్ళకి ఒత్తిడి ఎక్కువైపోతుంది. ఉంటుంది టార్గెట్ ఓరియంటెడ్, కానీ అది రీచ్ కానప్పుడు ఏమవుతారు? ఒత్తిడి తీసుకుంటారు అనమాట. వీళ్ళు అనుకున్న ఏవి జరగవు జనరల్గా. అవి జరిగినప్పుడు ఏమవుతుంది? ఆ హై స్టాండర్డ్ కనిపించదు, అవునా? కనిపించినప్పుడు ఏమవుతారు? ఒత్తిడి ఫీల్ అవుతారు. సో వాళ్ళ వాళ్ళ ఎమోషనల్గా ఒత్తిడి గురవుతారు. ఓకే, బై గాడ్స్ గ్రేస్ బయటపడాలి. ఇవన్నీ నుంచి బయటపడితేనే మనం మంచిగా ఉండగలుగుతాం. ఉమ్, అర్థమవుతుందా? నాలుగో ప్లెగ్మాటిక్. లేజీ. ప్లెగ్మాటిక్ మొట్టమొదటి బలహీనత ఏంటి తెలుసా? లేజీ అనమాట. ఆలస్యం. ప్రతి దాంట్లో ఆలస్యం. ప్రతి దాంట్లో ఆలస్యం అనమాట. అంటే వీళ్ళు పొద్దున 5 గంటలు ట్రైన్ ఉంది, మనం అక్కడ 4:30కు ఉండాలి అన్న కూడా ఒకవేళ ప్లెగ్మాటిక్తో జర్నీ చేస్తే లాస్ట్ మినిట్ వరకు భయం ఉంటుంది, ఎక్కడ ట్రైన్ మిస్ అవుతామో అని. అందులో మెలంకోలిక్ పక్కన అంటే మెలంకోలిక్ తట్టుకోలేడు ఇక. శాంగున్ కదా లైట్గా తీసుకుంటారు, కానీ మెలంకోలిక్ అదే వెరీ సీరియస్గా తీసుకుంటారు. మెలంకోలిక్ ఎట్లా సఫర్ అవుతా ఉంటాడు, అమ్మా అయితలేదు ఇక ట్రైన్ మిస్ అయిపోతాం. ఎందుకంటే అసలే ఏమంటారు, లోపాలు ఎక్కువ చూస్తారు కాబట్టి ఇంకా ఆ పర్ఫెక్షన్ ఫీల్ అయ్యి అంటే అయిపోతుంది. నిరాశ భావం ఎక్కువ కదా, పెసిమిస్టిక్ కదా, వ్యతిరేక ఆలోచన. ఇంకా స్టార్ట్ అయిపోయినట్టు ఇక మన ట్రైనింగ్ క్యాన్సల్, ఇక బంద్ చేద్దాం, వెళ్ళడం అవసరం లేదు, ఇక ఇక్కడే ఉండిపోదాం, ఇక మొత్తం క్యాన్సల్ అంటారు అనమాట ఇక. ఉమ్. సో మనదంటే మన ఇద్దరిదా? సో అలా అనమాట. అంటే ఒకవేళ ప్లెగ్మాటిక్ లైఫ్లో ఉంటే కష్టమే. అంటే ఎందుకు కష్టం అవుతుంది అంటే వీళ్ళేమో ఫుల్ స్టాండర్డ్గా ఉంటారు, డిసిప్లిన్గా ఉంటారు. ప్లెగ్మాటిక్ ఇవన్నీ ఏమి ఉండవు. సో అందుకే ఎట్లుంటుంది అంటే ఇక టామ్ అండ్ జెర్రీ లాగానే ఉంటాయి కొన్ని ఏరియాలలో. అంటే ప్రతి పర్సనాలిటీ, ఒకవేళ అపోజిట్ పర్సనాలిటీని మనం ఎప్పుడైతే వీళ్ళు అంటే వివాహంలో జతపరచబడతారు అనుకో, అంటిల్ అన్లెస్ ఇద్దరు క్రీస్తుకి అప్పగించుకొని ఒకరి కోసం ఒకరు పర్ఫెక్ట్ అయితే ప్రాబ్లం లేదు. కానీ క్రీస్తులో నిలబడకపోతే మాత్రం ఇలా లైఫ్ అంతా ఎప్పుడు ఏదో విషయం టామ్ అండ్ జెర్రీ లాగానే ఉంటుంది ఎప్పటికీ. కొంతమంది అంటే ఇద్దరు ఎక్స్ట్రోవర్ట్స్ అయితేనేమో సర్కస్ లాగా ఉంటుంది, ఇద్దరు ఇంట్రోవర్ట్స్ అయితేనేమో జూ లాగా ఉంటుంది. లోపల అంతర్యుద్ధం జరుగుతుంది, బయటకి ఏమైనా పడవు ఇద్దరు ఇంట్రోవర్ట్స్ అయితే. సర్కస్ అంటే ఇద్దరు ఎక్స్ట్రోవర్ట్స్ అయితే బయటకే తెలిసిపోతుంది అంతా అన్న. ఉమ్. సో ఇలా ఉంటుంది అనమాట. అందుకే ఈ లేజీ చాలా లేజీ అనమాట. ఓకే, రెండోది వీళ్ళ రెండో బలహీనత ఇండిసిసివ్. నిర్ణయాలు త్వరగా తీసుకోరు. ఫాస్ట్గా నిర్ణయాలు తీసుకోవడం వీళ్ళ వాళ్ళు కాదు. ఏదైనా చేయమంటే వీళ్ళకి చేయలేరు వెంటనే. వాళ్ళకి చేయాలనిపించినప్పుడే చేస్తారు. మాకు ఒక ప్లెగ్మాటిక్ ఉన్నాడు ఆయన. హ్మ్, ఎటైనా బయటకు వెళ్దాం అనుకున్నాం, ఒక ఎగ్జాంపుల్. నాకు ఒక అరగంటలో ఇప్పుడు నేను రైల్వే స్టేషన్కి వెళ్ళాలనుకో, అరగంట తీసుకెళ్ళాడు. అది డెస్టినీ రీచ్ అయ్యేంత వరకు టెన్షనే ఉంటుంది. ఎట్లుంటుంది అంటే నేను చూశాను చాలాసార్లు, డ్రైవింగ్ గమనించాను కార్లో తీసుకెళ్ళేటప్పుడు. మ్మ్, రోడ్ అంతా ఖాళీగా ఉన్నది అనుకో, 30లో 40లో వెళ్తా ఉంటాడు. మ్మ్, అది ఏం లేదు కదా వెళ్ళిపోనంటే
ఆయన వినడు, మన మాట వినడు. వాళ్ళు ఎక్కడో ఉంటారు అనమాట, ఏదో వ్యాపకాలు ఉండిపోతారు, బయటికి రారు. అంటే వాళ్ళకి స్పీడ్ నడిపించాలన్నా స్లో, వాళ్ళు అనిపించినప్పుడే నడిపిస్తారు. అంతేగాని మనకి ఎమర్జెన్సీ ఉంది అని వాళ్ళు దాన్ని బట్టి స్పందించారు అనమాట. వీళ్ళకి అయ్యో ఎమర్జెన్సీ ఉంది, అది ఉండదు వీళ్ళకి. కానీ అప్పుడప్పుడు వీళ్ళు ఓ 10% మిరాకిల్ కూడా చూసినాం వీళ్ళ లైఫ్లో. ఒకసారి ఒకరి పెయిన్స్ వస్తే టైం తీసుకెళ్ళాడు కదా ఫాస్ట్గా, ఒకరు తీసుకెళ్ళలే. అవునా? సారీ, నేను ఇది పాజిటివ్గా జరిగింది అనుకున్నాను. అక్కడ కూడా నెగిటివ్. ఆమెకి పెయిన్స్ వస్తున్నాయి, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. ఆమె కడుపు వస్తుందని అంటే ఈయన మెల్లగా డ్రైవ్ చేసుకుంటా, అసలు పట్టించుకుంటలేడు అసలు. ఒకసారి ఎలా ఉంటుంది చూడండి. అంటే అంత లేజర్. అంటే నేను పర్సనాలిటీస్ స్టడీ చేస్తున్నాను కాబట్టి ఇలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, కానీ ప్రమాదం జరుగుతుంది. అవునా కదా? ఇలాంటి ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు భయం అవుతుంది నాకు. ఎందుకంటే అలాంటి వీళ్ళకి అప్పగిస్తే లేట్ అయితే ప్రాబ్లమే కదా. ఇలాంటి ఎమర్జెన్సీ కేసులు మాత్రం ఫ్లెగ్మాటిక్ ఎప్పుడు ఇవ్వద్దు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎమర్జెన్సీ కేసులు ఫ్లెగ్మాటిక్ అప్పగించుకోండి. పశ్చాత్తాపడాలి మనం అప్పగించడం కదా. ఓకే. సో అందుకే వాళ్ళు ఇమ్మీడియట్గా ఏమైనా జరిగితే కూడా నిర్ణయాలు తీసుకోరు. అందువల్ల టైర్ పంచర్ అయింది కానీ వెంటనే స్టెఫిన్ మార్చుకుందాం అంటే వెంటనే మార్చుకుందాం పర్వాలేదు అనేది ఉండదు. వాళ్ళు ఏదో ఆలోచిస్తూ ఉంటారు. మనకు అర్థం కాదు, చెప్పరు, చేయరు. ఓకే, లోపల ఏముందో మనకు అసలు ఓపెన్ కారు. మూడోది అవాయిడ్స్ కాన్ఫ్లిక్ట్. ఫ్లెగ్మాటిక్ మూడో బలహీనత ఏంటంటే ఘర్షణ నుంచి తప్పించుకుంటారు. వీళ్ళకి అసలు లొల్లి గొడవ అంటే అస్సలు ఇష్టం ఉండదు అనమాట. గొడవ అంటేనే దూరం. వీళ్ళకి గొడవ అస్సలు ఇష్టం ఉండదు. అంటే దాని అర్థం గొడవలు పెట్టుకోవాలని కాదు. అంటే కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే సమస్యలు ఉంటాయి కదా, అంటే ఓన్లీ గొడవలని కాదు, సమస్యలు, సంఘర్షణలు, వీళ్ళకి ఏమి ఇష్టం ఉండదు అనమాట. అంటే దూరంగా ఉంటారు. ఇక్కడ ఇక్కడికి వెళ్తే ప్రాబ్లం అయితే అంటే అక్కడికి వెళ్ళరు. ఇప్పుడు ప్లెగ్మాటిక్ పొరపాటు వెళ్ళయింది, అత్తగారింటికి పోతే అత్తగారు వాళ్ళు ఏమని అంటారు, చిన్న చిన్న గొడవలు, ఏదైనా దారి ప్రాబ్లం ఉందనుకో, ప్లెగ్మాటిక్ ఏం చేస్తారంటే నెక్స్ట్ టైం చెప్తారనమాట, నేను రాను అంటారు. అక్కడికి రాను నేను అంటారు. అంటే వాళ్ళకి అక్కడికి రావడం ఇష్టం ఉండదు. ఎందుకు అని అంటే అక్కడికి వెళ్తే ఏమైనా చిన్న చిన్న గొడవలు అయితే అని. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ప్రతిదానికి వీళ్ళకి ఏం కావాలా, బలమైన చూసిన కామ్. వీళ్ళకి ఏం కావాలా, ప్రశాంతత కావాలన్నమాట. ఆ ప్రశాంతతను వీళ్ళు బ్రేక్ చేయడానికి అసలు ఒప్పుకోరు అనమాట. వాళ్ళకి ఏమి ఉండాలి, కూల్గా ఉండాలి ఎప్పుడు. ఎలాంటి ఒత్తిడి ఫీల్ కాకూడదు. ఎవరు పని చేయమన్నా వాళ్ళకి ఒత్తిడి ఫీల్ అవుతారు. అలా పని చెప్పొద్దు, పని చెప్పినా కూడా ఒత్తిడి ఫీల్ అవుతారు. వాళ్ళకి ఎట్లా ఉండాలంటే కామ్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. సంఘర్షణ ఉండొద్దు, ఘర్షణలు ఉండొద్దు, ఎలాంటి అది జరిపి. అందుకే వీళ్ళు రిస్క్ చేయరు. ప్లెగ్మాటిక్ ఒకవేళ పురుషులు అయినారు అనుకో, రిస్క్ చేసి జాబ్లో రిస్క్ ఫేస్ చేయరు. వాళ్ళు కంఫర్ట్ జాబ్ చూసుకుంటారు. 15,000 20,000 మరి సరిపోతుంది కూడా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఏముండాలా, కంఫర్ట్ జోన్. ఇల్లు కంఫర్ట్గా ఉండాలా, జాబ్ కంఫర్ట్గా ఉండాలి, అంతే. ఈ రెండు చాలా కంఫర్ట్ చూసుకుంటారు. ఈ కంఫర్ట్ లేకపోతే వాళ్ళు ఉండలేరు. రిస్క్ చేయరు. అందుకే ఛాలెంజ్ తీసుకోవాలి. లైఫ్లో వీళ్ళకి ఛాలెంజెస్ ఫేస్ చేయలేరు. ప్లెగ్మాటిక్ అందుకే లైఫ్లో ఛాలెంజెస్ వస్తే ఫేస్ చేయలేరు. నాలుగోది అన్మోటివేటెడ్ అనమాట. ప్రేరణ అస్సలు ఉండదు, లేకపోవడం, ప్రేరణ లేకపోవడం. వీళ్ళని ఎంత మనం ఇన్స్పైర్ చేయాలన్నా, మోటివేషన్ చేయాలన్నా మోటివేషను రాదు. మనం అనుకోవచ్చు, ఇప్పుడు ఎవరైనా వచ్చి ఒక ప్లెగ్మాటిక్ ఒక గంట సేపు కౌన్సిలింగ్, అవ్వ అమ్మ మనం అలా ఉండాలి, బ్రదర్ మనం ఇలా ఉండాలి, సిస్టర్ అలా ఉండాలి, మనం ముందుకు వెళ్ళాలని ఒక సాంగ్ మంచిగా ఉత్సాహపరిచింది అనుకో, ఉత్సాహం ఉండదు, వాళ్ళకి రాదు. వింటరు, వదిలేస్తారు. మళ్ళీ ఇంటర్ పోనీ లేచిపోరు మధ్యలో. మొత్తం వింటారు. అది 2 గంటలైనా 3 గంటలు శ్రద్ధగా వింటారు. అలా అది ఉంటుంది. వినడం మాత్రం భలే వింటారు వాళ్ళు. కానీ తీసుకోరు అనమాట. అప్లికేషన్ పార్ట్లో రిజెక్ట్ జరుగుతుంది మనసులో, లోపల లోపల. అన్న చెప్పింది అంటే కరెక్ట్, మళ్ళీ యాక్సెప్ట్ చేస్తాడు, అన్న చెప్పింది కరెక్టే, కానీ అంతే, నిర్ణయం తీసుకోలేరు. మళ్ళీ అది ఇప్పుడు ఈ రోజు నుంచి మనం చేద్దాం అనుకోరు. అదనమాట. ఒక ప్లెగ్మాటిక్ ఎగ్జాంపుల్, ఒబిసిటీ ఉంది అనుకుందాం. అండర్ అంటే ఓవర్ వెయిట్ ఉన్నాడు. ఏజ్ కంటే ఆయన హైట్ కంటే అన్నిటికంటే ఓవర్ వెయిట్, ఒబిసిటీ ఉంది. ఇప్పుడు నేను ఒక డైటీషియన్ అనుకుందాం, లేకపోతే ఇంకేదైనా అనుకుందాం, ట్రైనర్ అనుకుందాం. నేను వచ్చి చెప్పాను, ఎంకరేజ్ చేశాను ప్లెగ్మాటిక్, బ్రదర్ ఈ రోజు నుంచి డైట్ ఫాలో కావాలి, ఈ రోజు నుంచి ఇది చేయాలి, అది చేయాలని సీరియస్గా మనం అది చేసినాం అనుకో, మోటివేట్ కాలేదు. ఉం? మా దగ్గర కూడా ఒక ప్లెగ్మాటిక్ ఉన్నాడు, ఇంకో ప్లెగ్మాటిక్, అందరూ ఒకటే కాదు, డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ గురించి చెప్తాను. ఒక ఎగ్జాంపుల్, ఆయన ఏజ్కి ఆయన వయసుకు సంబంధం ఎంత వెయిట్ ఉంటుంది. చాలా మంది ఎక్సర్సైజ్ చేయమని అది చేయమని చెప్తా ఉంటారు, అస్సలు పట్టించుకోడు. స్టీవెన్ కూడా తెలుసు. అంటే
అవి మాట్లాడాం అన్న, అక్కడ టచ్ చేయొద్దన్న, అసలు వదిలేయాలంట. వాళ్ళ స్వీట్లు అవి ఇవి ఎక్కువ తింటారు, బయట తిండ్లు చిరు తిండ్లు కొన్ని ఎక్కువ తినే అవకాశం. సరే మేము చెప్తున్నాం ప్రియరా. సో అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే ఆ బలహీనత మేము అర్థం చేసుకుంటున్నాం. అందుకే నేను ఎక్కువ మాట్లాడాను అందుకే ఈ విషయాలు ఆయన దగ్గర. ఎందుకు మాట్లాడానంటే నాకు బలహీనత తెలుసు. కానీ నా చుట్టూ ఉన్న వాళ్ళు ఏదో ఒకటి అనడానికి ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే వాళ్ళ అన్న ప్రయోజనం ఉండదు అక్కడ, బాధపడతారు తప్పించి ప్రయోజనము ఉండదు. వాళ్ళంతటి వాళ్ళు మళ్ళీ వాళ్ళంతటి వాళ్ళు మోటివేట్ చేసుకోవాలా, వాళ్ళకి ఆ అవకాశం రాదు. వాళ్ళకి అది అంటే అంటే ఈ ఈ పర్సనాలిటీలో ఈ బలహీనతలు ఎప్పుడు వర్గం చేస్తారు తెలుసా? ఒక గడ్డు పరిస్థితి వచ్చి ఇక తప్పని పరిస్థితి, అంటే మొట్టికాయలు పడితే చూసినావా, ఇక తప్పదు అంటే తప్పదు అనే పరిస్థితి రావాలన్నమాట. ఇక చేయాలంటే తప్పదు, ఇక తప్పించుకునే అవకాశము లేదు అన్నప్పుడు మాత్రమే కొద్దిగా చేంజెస్ కనిపిస్తాయి. ఇంకా మిగతా లేకపోతే అడ్వాంటేజ్ అడ్వాంటేజ్ తీసుకొని వెళ్ళిపోతారు. ఉం? అందుకే వీళ్ళని ఇన్స్పైర్ చేయలేము. ఓకే, కన్క్లూజన్ పాయింట్ వీళ్ళ మీద ప్లెగ్మాటిక్, దే ప్రిఫర్ కంఫర్ట్ ఓవర్ గ్రోత్. దే ప్రిఫర్ కంఫర్ట్ ఓవర్ గ్రోత్. వాళ్ళు ఎదుగుదల కంటే ఏ కోరుకుంటారు? కంఫర్ట్ కోరుకుంటారు అనమాట. మంచిగా ఉండాలి, అంటే వాళ్ళకి ఎలా ఉండాలా, అనుకు అనుకూలంగా ఉండాలి వాతావరణం అంతా. అందుకే వాళ్ళు ఆధ్యాత్మికమైన ఎదగాలి, లేకపోతే ఆర్థికంగా ఎదగాలి, ఇవి ఉండే వాళ్ళకి కంఫర్ట్ ఉందా లేదా? సంఘానికి వెళ్ళినా కంఫర్ట్ ఉండాలి. ఎవ్వరు ఏమనుకోవడం, కూర్చోంటే మనం కూర్చున్నాం వచ్చినాం, సిట్ అంటే సిట్, స్టాండ్ వచ్చినాం పోవాలి అంతే. ఏదైనా పని చెప్దాం అనుకో సంఘంలో, రా వాక్యం చెప్పంటే అస్సలు నేర్చుకోలేరు, దాట వేస్తారు. అన్న చూద్దాంలే అన్న అంటే ప్రిపేర్ కాలేరు, మోటివేషన్ చేసినా తీసుకోలేరు అలాగే. సో పీస్ బికమ్స్ పాసిబిలిటీ. అంటే వీళ్ళు ఏం చేస్తుంది, సమాధానం ఏం చేస్తుందంటే ఉమ్, వాళ్ళని నిష్క్రియంగా మారుస్తుంది. పాసిబిలిటీ అంటే ఇంకా ఎలాంటి ఫలం లేకుండా చేస్తుంది. వీళ్ళకి ఏం కావాలి, అంత కూల్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. కాబట్టి ఏముంటుంది, ఫలాలు చూడలేము వీళ్ళ దగ్గర. అంటే ఎదగలేరు అనమాట, తొందరగా ఫ్రూట్ఫుల్గా ఉండలేరు. ఆధ్యాత్మిక ఫలం వీళ్ళ నుంచి మనం ఎక్కువగా ఆశించలేము. ఎందుకంటే వాళ్ళ ఫలాల కంటే కూడా వాళ్ళ పీస్ వల్ల నడిపిస్తుంది. నేను ఎదగాలి, ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలి, ఆర్థికంగా వర్ధిల్లాలి అనే దానికంటే వాళ్ళకి ఏం కావాలా, కంఫర్ట్ ఉండాలి, అనుకూలంగా ఉండాలి, పీస్ ఉండాలి, కూల్గా ఉండాలి. అందుకే వీళ్ళ చుట్టూకి వీళ్ళ భర్తలు భార్యలో భాగస్వాములు కొంచెం వేరే రకంగా ఉండి ఇబ్బంది పెట్టినా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే పట్టించుకోరు, సీరియస్గా తీసుకోరు అన్నమాట. కోపం రాదు వీళ్ళకి. మేజర్గా ఏంటంటే ఎక్కువ కోపం రాదు. అంటే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, ఒకవేళ ప్లెగ్మాటిక్తో నువ్వు పెళ్ళికి వెళ్ళినా చావుకు తీసుకెళ్ళు, రెండు దగ్గర ఒకే రకంగా ఉంటారు. పెళ్లి తీసుకెళ్ళాలని ఉత్సాహం ఉండదు, చావు తీసుకెళ్ళమని బాధపడదు. అంటే అక్కడ ఉండే ఆ ఎమోషన్ ఏమి కనిపించదు. పెళ్ళైన చావైన వాళ్ళకి ఒకే ఎమోషన్ అనమాట, ఒకే రకంగా ఉంటారు అక్కడ ఇక్కడ. అంటే ఆ బలంలో ఒకటి ఉంటుంది, విట్టి విట్టి అంటే, విట్టి అంటే హాస్యం, మంచిగానే జోకులు వేస్తారు, అప్పుడు సైలెంట్గా వేస్తారు అనమాట. శాంగన్ ఏమో స్పాంటేనియస్గా జోకులు వేస్తాడు. ప్లెగ్మాటిక్ జోకులు వేస్తే ఎలా ఉంటుంది అంటే సైలెంట్గా వేస్తారు అనమాట. అలా మెలంకోలిక్ లాజికల్ జోకులు వేస్తారు. అందరు వేస్తారు, ప్రతి ఒక్కరికి ఒకటి ఉంటుంది, బట్ వేసే విధానంలో కొద్దిగా తేడా ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఎక్కువ పర్సంటేజ్ ఉంటుంది కదా, మంచి హాస్య చేతులతో ఉంటుంది, బట్ అవకాశం బట్టి కనబడుతుంది. అర్థమవుతుందా? అందుకే ప్లెగ్మాటిక్ ఏంటంటే శాంతిని ఎక్కువ ఇష్టపడతారు, కానీ చివరికి ఏమవుతుందంటే ఫలాలు లేకుండా అయిపోతుంది, ఎలాంటి ఫ్రూట్ ఉండదు వాళ్ళ దగ్గర. అలా అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్లెగ్మాటిక్ వలన లాభం ఉండదు, నష్టం కూడా ఉండదు. ఎలాంటి లాభం ఉండదు, అలా అని చెప్పేసి ఎలాంటి నష్టం ఉండదు. ప్లెగ్మాటిక్ వల్ల ఎలాంటి ఆనందం ఉండదు, అలాగే బాధ కూడా ఉండదు. సంబంధం లేనిదైతే ఏముండదు, బాధ ఉండదు, ఆనందం ఉండదు. ప్లెగ్మాటిక్ అంటే ప్లెగ్మాటిక్ అని తెలుసు. సో మారాలి, ఇది మారితేనే ప్లెగ్మాటిక్ ఒక ఆదర్శప్రాయమైనటువంటి వ్యక్తిగా మారాలి. ఆత్మఫలం కలిగి జీవిస్తే నలుగురికి మేలుకరంగా ఉండాలి. మన స్థాయిలో ఎవరెవరు ఏ పర్సనాలిటీ చెందిన వాళ్ళమైనా మన బలహీనతలు మనం గుర్తించుకుంటూ ప్రభు దగ్గర కదా, బైబిల్లో యేసుప్రభు మనకు ఎవరి గ్రంథకర్త రాస్తూ యేసుక్రీస్తు మన ప్రతి బలహీనతలైన మనకు సహాయం చేసేవాడు కదా, సహాయం చేసేవాడు. ఓకే, ఓకే, ఇందులోనే మనం కంటిన్యూ చేస్తున్నాను. సో క్లారిటీ వచ్చింది. 4 పర్సనాలిటీ యొక్క మనం బలహీనతలు చూసాం, ఒక మంచి
అర్థం చేసుకోవడానికి మేజర్ కన్క్లూజన్ పాయింట్ కూడా ఒక్కొక్కదానికి చూసుకోవడం జరిగింది. సో మొదటి సెషన్ కంటే ఇప్పుడు మీ పర్సనల్ మీద ఏమైనా క్లారిటీ వచ్చిందా? ఇప్పుడు కొంచెం క్లారిటీ పెరిగిందా? పెరిగిందా తగ్గిందా? ఓకే. అద్దం ఒక తెర 2 అద్దాలు వచ్చినాయా? దూరపు చూపు దగ్గర చూపు 2 వచ్చినాయి. ఓకే. అంటే మనల్ని మనం చూసుకుంటున్నాం ఇక్కడ. ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు చెప్పండి? ఎవరికి వారే. మనమే కదా! కనిపిస్తున్నామా లేదా? ఓకే. సో థ్యాంక్ యూ. ఇక్కడితో మనము రెండో లెసన్ మనం పూర్తి చేసుకున్నాం. థ్యాంక్ యూ లార్డ్, పరిశుద్ధులైనటువంటి తండ్రి. రెండో లెసన్ కూడా మేము పూర్తి చేసుకున్నాం. మీ కృపలో మమ్మల్ని భద్రపరచండి. మా బలహీనతలు ప్రభా, ఏ వ్యక్తి ఏ టెంపర్మెంట్ మేము కలిగి ఉన్నామో, ఏ టెంపర్మెంట్లో మేము ఏ బలహీనతలు అయితే మేము కలిగి ఉన్నామో, ఆ బలహీనతల మీద దృష్టి పెట్టి ప్రభా నీకు అప్పగించుకొని ప్రభా బలహీనతలు జయించి ఆత్మఫలం కలిగి జీవించడానికి మాకు ఎక్కువ కృపను అనుగ్రహింపచేయమని యేసు నామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్.